హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మన ఎవర్ గ్రీన్ లో చూద్దాం రండి. ఉంది దాని ద్వారా ఇది కూడా క్రిప్టో కరెన్సీ అంటే స్టార్ట్ అయ్యాము. కానీ మాకు తెలీదు ఇంత గొప్పగా ఉంటుందని. పెరల్బిన్ సిస్టమ్ నేను దాదాపుగా 3 ఇయర్స్ చేశాను. కానీ అక్కడ వచ్చే ఇన్కమ్ కంటే ఎవర్ గ్రీన్ వరల్డ్లో తీసుకున్న ఇన్కమే దానికి 5 ఎక్కువ. ఆ 5 ఎంతో ఇప్పుడు మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు నా యొక్క ఐడీస్ కింద మా యొక్క డాలర్స్ మాట్లాడతాయి. మేము ఏ రోజు కూడా సిస్టంలో అంతొస్తాయి ఇంతొస్తాయి ఏదైతే చెప్పామో అది 100కి 100% వచ్చిన తర్వాత మా కింద ఉన్న టీం వాళ్ళకి కూడా మేము ఆటోపుల్ పడలేదు అన్న వాళ్ళకు కూడా పడిన ఆటోపుల్ చూపించి మళ్ళీ వాళ్ళను ఈ సిస్టంలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మరి టైం తీసుకోండి, ఇంకొక 3 మినిట్స్లో ఎవరెవరైతే, ఎందుకంటే సెషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, మన అశోక్ సార్ మన సెషన్ చెప్పారు. ఆ రోజు ఎంతమంది మిస్ అయ్యారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కాన్ఫిడెంట్ అనేది బలపడింది. సిస్టమ్ పోతే ఎలా అనేది కూడా సార్ వివరించారు. సిస్టమ్ పోయినా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు, అసలు ఎవర్ గ్రీన్ తోటే సంబంధం లేకుండా కూడా మనకు వచ్చే బిఎన్బిలు డాలర్స్ వస్తాయని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. మరి ఆ సెషన్ లో ఉన్న 100 మంది 89 మంది ఉన్నారు. ఆ రోజు ఒక 80 మెంబర్స్ మాత్రం నిజంగా అదృష్టవంతులు ఆ రోజు. అలాగే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది రోజు ఉంటుంది, దీంట్లో కొత్త ఏముండదని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్క స్పీకర్ మాటలు ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతాయి. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తనకి ఒక ప్యారెట్ కనిపించింది. ఆ ప్యారెట్ ని చూడగానే చాలా అందంగా ఉంది. ఏమనుకున్నాడంటే ఈ ప్యారెట్ ని నేను ఇంటికి తీసుకెళ్తే మా పిల్లలు బాగా సంతోషపడతారని చెప్పేసి ఆ ప్యారెట్ ని పట్టుకున్నాను అనమాట. పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు. కానీ ఇంకా అందులో ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ చిలుక మాట్లాడే చిలుక. సో ఆయన ఇంకా ఖుషి అయ్యాడనమాట. అరే చిలుకే చాలా అందంగా ఉంది, సో దేని తీసుకెళ్తే నా పిల్లలు నా ఫ్యామిలీ బాగా సంతోషంగా ఉంటారనుకున్నాను. సో ఇది ఇంకా మాట్లాడే చిలుక ఉంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఆ చిలుకను పట్టుకున్నాడు అనమాట. పట్టుకున్న తర్వాత ఆ ప్యారెట్ ని పంజరంలో బంధిస్తుంటే అది అంటుంది, ఏ ప్లీజ్ 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 నేను చెప్పేది విను అంటుంది. ఆయన ఏమన్నాడంటే, ఓహో నీకు మాటలు వచ్చా, చలో మరి ఏం చెప్తున్నారు మీరు అని అంటే, చిలుక అంది, నన్ను బంధించొద్దు, నీకు ఒక 3 గోల్డెన్ రూల్స్ చెప్తాను, అది గనక నువ్వు పాటిస్తే నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, లైఫ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ 3 రూల్స్ ని మీరు పాటించండి అని చెప్పేసి ఆ 3 రూల్స్ చెప్తానని. ఈ రూల్స్ కనుక మీరు పాటిస్తే మీ జీవితమే మారుతుందని చెప్పేసి మా చిలుక అనడంతో, చలో మరి ఆ రూల్స్ ఏంటో చెప్పమని చెప్పింది. ఆ 3 రూల్స్ ని ఆ చిలుక ఇలా చెప్పేటప్పుడు అదొక కండిషన్ పెట్టింది. ఏం కండిషన్ అంటే, ఫస్ట్ రూల్ ఏంటిది, నువ్వు నన్ను వదిలేయాలి. ఓకే వదిలేస్తా అన్నాడు. తర్వాత సెకండ్ రూల్ ఉంది. ఆ సెకండ్ రూల్ చెప్పేటప్పుడు నేను కొంచెం పైనున్న చెట్టు మీదికి అక్కడికి వెళ్ళి చెప్తానంది. అది కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ రూల్ చెప్పేటప్పుడు నేను ఆ చెట్టు మీద నుంచి పైకి వెళ్ళి గాల్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాడు. సరే ఓకే, సరే అట్లా కానివ్వండి అన్నాడు. సో వ్యక్తి ఆ యొక్క చిలుకను బంధించడానికి ఆ గోల్డెన్ రూల్స్ గురించి వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్లాన్ ప్రజెంటేషన్ వినడానికి ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో ఈ 48 మెంబర్స్ కి, అలాగే ఆ పర్సన్ కూడా ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో వినడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మొదటి రూల్, ఫస్ట్ రూల్ చెప్తుంది చిలుక, ఎప్పుడు కూడా మీరు చేసిన మిస్టేక్స్ ని తలుచుకొని బాధపడొద్దు అని చెప్పి. ఏం చెప్తుంది చిలుక, మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి మీ లైఫ్ లో ప్రీవియస్ లో, దాని గురించి వర్రీ అవ్వద్దు, టార్చర్ పడద్దు, టార్చర్ చేసుకోవద్దు, అయిపోయింది గతం గతహ అని వదిలేసి మళ్ళీ ఫ్రెష్ గా మీ లైఫ్ ని స్టార్ట్ చేయాలి, కానీ ఆ యొక్క గతాన్ని తలుచుకుంటూ బాధపడొద్దు అని మొదటి రూల్ చెప్పడం జరిగింది. ఓకే బాగుంది. ఏం చెప్తుంది చిలక, ఎప్పుడు కూడా మీరు చేసిన మిస్టేక్స్ ని మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకోవద్దు, గతాన్ని తలుచుకొని బాధపడొద్దు అని చెప్పింది. ఓకే రూల్ నెంబర్ బాగుంది.
మరి రూల్ నెంబర్ 2 అంది. ఏ ఆగాగు, నేనేం చెప్పాను? ఫస్ట్ నన్ను వదిలేయాలని చెప్పాను. ఓకే, ఇప్పుడు రెండవది చెప్పేటప్పుడు నేను ఎక్కడుండి చెప్తానని చెప్పింది? చెట్టు మీద కూర్చొని చెప్తానంది. సో చెట్టు మీదకి వెళ్ళింది ఆ చిలుక. చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత రెండవ రూల్ చెప్తా ఉంది. ఏమనంటే, ఎవ్వరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి అని చెప్పింది. కామన్ సెన్స్ యూజ్ చేసి నిజమేంటిదో అబద్ధం ఏంటిదో క్లియర్ గా తెలుసుకోవాలి అని రెండవ రూల్ చెప్పింది. ఓకే, రెండవ రూలు, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మద్దు, అలాగే నీ యొక్క కామన్ సెన్స్ ని యూజ్ చేయి. కామన్ సెన్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, కరెక్ట్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి క్లియర్ గా చెక్ చేసుకోమని రెండవ రూల్ చెప్పింది. మూడవ రూల్ చెప్పాలి కదా. మరి మూడవ రూల్ చెప్పినప్పుడు ఏం చెప్పింది? చితక గాల్లోకి ఎగిరి చెప్తానంది కదా. సరే, అప్పుడు అన్నాడు, నువ్వు గాల్లోకి ఎగిరిన తర్వాత మరి చెప్పకుండా పోవు కదా అని చెప్పేసి అంటే, లేదు మరి నువ్వు నన్ను మోసం చేయదంటే, నేను మోసమే చెయ్యను, మూడవ రూల్ కూడా చెప్తానని చెప్పేసి గాల్లోకి ఎగిరిన చిలక ఏం చెప్తుందనంటే, నా కడుపులో నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి. ఆ సీక్రెట్ ఏంటిదనంటే, నా కడుపులో డైమండ్స్ ఉన్నాయి. నా కడుపులో డైమండ్స్ ఉన్నాయి. నీకు ఫస్ట్ రూల్ చెప్పాను, సెకండ్ రూల్ చెప్పాను. నువ్వు గనక నన్ను చంపి నా కడుపులో ఉన్న డైమండ్ తీసుకుంటే నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం కూడా సెటిల్ అయిపోయేది అని చిలక చెప్పింది. అబ్బా షేట్, ఎంత పని చేసావు అబ్బా, ఎంత మిస్ అయ్యింది అబ్బా, నాకు ముందే తెలిస్తే మొత్తమే నేను చంపి దీన్ని డైమండ్ తీసుకోవచ్చు కదా అని వర్రీ అవుతున్నాడు కదా. సరే, మన మూడో రూల్ కూడా చెప్పండి అని చెప్పేసి చిలకను ఆ వ్యక్తి అన్నాడు. అంటే, అరే వేస్ట్ ఫెలో, అరే స్టూపిడ్ ఫెలో, నీకు ఫస్ట్ రూలే పాటించలేదు, సెకండ్ రూల్ పాటించలేదు, నీకు థర్డ్ రూల్ చెప్పి ఏం లాభం రా వేస్ట్ ఫెలో అని చెప్పేసి తిడుతుంది. ఏ చిలక, నన్నేం తిడుతున్నావు అని చెప్పేసి. ఎస్, నీకు ఫస్ట్ రూల్ ఏం చెప్పినా ఎప్పుడు కూడా వర్రీ అవ్వద్దు, గతాన్ని తలుచుకోవద్దు అని. నేను ఇప్పుడు చెప్పగానే ఏమని ఫీల్ అయ్యావు నువ్వు? అబ్బా మిస్ అయినాను, అబ్బా ముందే చేసుకుని అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాలి అని చెప్పా. నువ్వు ఫస్ట్ రూల్ పాటించలేదు. తర్వాత రెండవ రూల్ ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మద్దు అని చెప్పింది. అవునా? అరే నా కడుపులో డైమండ్స్ ఉంటాయారా దివానాగా మెదడుదా కూడా అని చెప్పి చిలక తిడుతా ఉన్నా. ఎవడైనా బుద్ధున్నోడికి చిలకల కడుపులో ఎక్కడైనా డైమండ్స్ ఉంటాయారా? ఎవడు ఏం చెప్తే నమ్మొచ్చారా? సెకండ్ రూల్ నీకు ఏం చెప్పిండ్రా? ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, కామన్ సెన్స్ వాడాలి. కామన్ సెన్స్ ఉన్నదారా నీకు? నా కడుపులో డైమండ్స్ ఉంటారా వేస్ట్ వేలో, నేను ఏం చెప్పగానే నమ్ముతావు అని చెప్పేసి మళ్ళీ తిడుతుంది చిలక. సో ఇక్కడ ఇక సరే ఒబ్బో షేట్, సరే నాకు మూడవ రూల్ కూడా చెప్పండి మరి ప్లీజ్ అని చిలకని అడుగుతున్నాడు. చిలక ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందనంటే, మూడవ రూల్ అంటే నీకు ఎప్పుడైతే ఫస్ట్ రూల్, ఎప్పుడు ఎవరిని గతాన్ని ఏది తలుచుకుంటూ బాధపడద్దు అని ఏదైతే ఫస్ట్ రూల్ చెప్పానో ఆ ఫస్ట్ రూలు, ఆ తర్వాత ఎవరు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పేసిన సెకండ్ రూల్, ఈ రెండు రూల్స్ నువ్వు పాటిస్తే మూడవ రూల్ నువ్వు నేర్చుకున్నట్టే. మూడవ రూల్ ఏమీ లేదు. మొదటి రూలు రెండవ రూలు రెండు పాటిస్తే నీకు అదే మూడవ రూల్ అని చెప్పేసి చిలక గాల్లోకి ఎగిరి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తారు, నేర్చుకుంటారు. కొత్త సబ్జెక్ట్ రాగానే నేర్చుకుంటారు. ఈ రోజు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది, మొన్న ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది, ప్లాన్ ప్రజెంటేషన్ వింటున్నారు. మరి ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? నేర్చుకోగానే సరిపోదు, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? గత సంవత్సరం నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక 70 to 80 మెంబర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు రెగ్యులర్ గా. ప్లాన్ వింటున్నారు అందరి దగ్గర, నా దగ్గర, శేష్ సార్ దగ్గర, ద్రాక్షారి మేడం దగ్గర, అశోక్ సార్ దగ్గర, అందరి దగ్గర ప్లాన్ వింటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ ఎంతమంది స్పీకర్లు తయారవుతున్నారు? ఎంతమంది ప్లాన్ ప్రజెంటేషన్ మార్కెట్ లో చేస్తున్నారు? ఎంతమంది ఈ నేర్చుకున్న ఎవర్ గ్రీన్ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? కొత్తగా వచ్చిందని నేర్చుకోవడం కాదు, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నావు, కొత్తగా నేర్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నావు, కానీ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నావు. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే నీకు ఆ యొక్క వర్త్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ తీసుకుంటున్నావు కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే దాని యొక్క వర్త్ అనేది కనిపిస్తుంది.
ఇక్కడ భగవంతుడు మనకు ఒక అద్భుతమైన జంతువులతో కలుసుకొని మనకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చిండు. ఏంటిదనంటే మనము దేన్నైనా కూడా అనాలిసిస్ చేసే కెపాసిటీ మనకి ఇచ్చిండు, ఒక కామన్ సెన్స్ ఇచ్చిండు. ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకు చెప్తున్నాను ఇది ఈ విషయం అంటే, నేను గత సంవత్సరం నుంచి ఎవర్ గ్రీన్ లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేది మేము చెప్తూ ఉన్నాం. డబ్బులు ఎలా సంపాదించాలి ఈ సిస్టమ్ ద్వారా అని చెప్తున్నాం. చాలా మంది బయట మార్కెట్ లో సిస్టమ్స్ లో కొత్త కొత్త పేర్లు వినపడుతున్నాయి. అది స్పాట్ లోన్ అని, లేకపోతే లీవ్ గుడ్ అని. నేను ఇక్కడ మీరు సంపాదించండి, డైరెక్ట్ గా డాలర్స్ బిఎన్బి రూపంలో వస్తున్నాయి అని చెప్తున్నాము. అక్కడ వాళ్ళు లోన్ తీసుకోండి అని చెప్తున్నారు. మీకు లోన్ కావాలా, సంపాదించిన డబ్బులు కావాలా? ఇందులో ఎవరైనా స్పాట్ లోన్ కనుక చేసే వాళ్ళు ఉంటే నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు, కానీ ఏది పడితే అది గుడ్డిగా నమ్మొద్దు. ఒక కామన్ సెన్స్ వాడండి. మీరు అప్పు తీసుకొని జీవితంలోకి ఉండాలా, సంపాదించుకున్న డబ్బుతో జీవితంలో ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంత నేర్చుకున్నా, ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ప్లాన్ అందరికీ తెలుసు. ఏం చేస్తూ ప్రతి స్లాట్ లోకి 4 మెంబర్స్ రావాలని తెలుసు, ఆ 4 మెంబర్స్ ని రీసైకిల్ చేయాలని తెలుసు, ఆ తర్వాత ప్రతి 5వ వ్యక్తి కూడా మళ్ళీ మొదటి వ్యక్తి, అన్ని తెలుసు. కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు ఇంప్లిమెంటేషన్. అదే కనుక మీరు ఇంప్లిమెంటేషన్ లో కూడా ఈ యొక్క శ్రద్ధను, డైలీ వచ్చి మీటింగ్ వినే శ్రద్ధను ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో చిలుక చెప్పినట్టుగా అయ్యో గతమంతా దలుచుకొని బాధపడడం బంద్ చేయండి. రెండవది, ఎవరు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మొద్దు. చాలా మంది మార్కెట్ లో బిఎన్బి పేరుతోటి, అట్లాగే బిట్ కాయిన్ పేరుతోటి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ వచ్చి డైవర్ట్ చేస్తున్నారు జనాలని. మేము కూడా డైరెక్ట్ చూడండి, ఈ సిస్టమ్ స్టార్ట్ కాక ముందుకు లివ్ కూడా వచ్చింది, తర్వాత బినాన్స్ పే వచ్చింది, ఆ తర్వాత అంతకుముందు ప్రీవియస్ స్టార్టింగ్ లో కీబో వచ్చింది, ఇప్పుడు స్పాట్ లోన్ మీద అందరూ ఎగబడుతున్నారు. చేయండి ఓకే, కానీ ఒక్కసారి కంపేర్ చేయండి. అక్కడ మీకు రూపీస్ వస్తే ఇక్కడ డాలర్స్ వస్తున్నాయి. మీరు 10 లెవెల్ల వరకు అచీవ్మెంట్ అయినా 3 లక్షల రూపాయలే వస్తుంది. ఇక్కడ మీరు 6th స్లాట్ లో 4 మెంబర్స్ చేస్తే 20,000 వస్తుంది. అప్పు ఎందుకండి మనకు? అప్పు ఎందుకు చెప్పండి? నలుగురిని చేస్తే 24 వేల రూపాయలు వస్తుంది 6th స్లాట్ లో. నలుగురిని 10 రోజులలో చేయండి, వారంలో ఒక్క నలుగురిని చేయండి, వారానికి 20,000 వస్తాయి. 4 వారాలలో ఒక 4 చొప్పున అట్లా 4 వారాలు, నెలకు ఒక 16 మందిని చేయండి, 80,000 రూపాయలు వస్తుంది. మీకు లోన్ మీరు తీసుకోవడం కాదు, మీరే అవతలోడికి లోన్ ఇస్తారు అవసరమైతే. సో మనం ఎంత నేర్చుకున్నాము అన్న కాన్సెప్ట్ కంటే ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇకపోతే ప్లాన్ ప్రెజెంటేషన్ కి వెళ్దాం. మరి మీరు కూడా ఈ గోల్డెన్ రూల్స్ పాటిస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే, ఇన్ని రోజులు మేము ఏ కంపెనీ పేర్లు ప్రస్తావన చేయలేదు. రీసెంట్ గా కీబో సిఇఓ గారు ఒకరు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఆ కీబో కాయిన్స్ ఏదైతుందో ఆ కాయిన్స్ ఆయనే సిఇఓ గా ప్రకటించిన రోజు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పడానికి వెళ్ళాను. ఆయన దగ్గరికి, హైదరాబాద్ లో ఉంటారు, పేరు అవసరం లేదు. ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు కీబో చేయండి సార్, లక్షలు వస్తాయి. నేను అప్పుడు చెప్పాను, ఒకసారి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పండి సార్ అంటే టోటల్ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇది డీసెంట్రలైజేషన్ సిస్టమ్ అని చెప్పారు కదా, మరి కీబో వ్యాలెట్ లో కాకుండా వేరే ఎక్స్చేంజ్ లో ఎక్కడ ఓపెన్ కాలేదు, ఎక్కడ చూపించట్లేదు ఎందుకు అని అడిగితే, తర్వాత వస్తుంది సార్ అన్నాడు. దానికి కూడా అగ్రి. తర్వాత ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, సార్ నేను ఎవర్ గ్రీన్ చేస్తే నాకు ఇప్పుడో సంవత్సరానికి ఒక ఆటోపుల్ వస్తుందని చెప్తున్నారు. ఓకే, నేను వర్క్ చేస్తే ఇన్సెంటివ్లు ఆర్ బిఎన్బిలు వస్తాయని చెప్తున్నారు. ఓకే, కానీ నేను ఇక్కడ కీబోలో నా కింద దాదాపుగా చాలా పెద్ద టీం వెళ్ళింది. నాకు రోజుకి 2 కాయిన్లు 3 కాయిన్లు అలా రోజుకి ఒక 5 కాయిన్ల 100 కాయిన్ల 10 కాయిన్ల ఎన్ని కాయిన్లు అంటే అన్ని కాయిన్లు నేను అమ్ముకుంటే డైలీ 5,000 రూపాయలు ఈజీగా వస్తాయి అన్నాడు. 1 ఇయర్ తర్వాత ఇదే మాట గనక మీరు మాట్లాడితే నేను ఎవర్ గ్రీన్ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాం ఆయనకి. ఆ ప్లాన్ ప్రజెంటేషన్ నాది పూర్తి చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, నేను 1 ఇయర్ లోపు ఎవర్ గ్రీన్ లోనే ఉంటాను, ఇదే మీరు 1 ఇయర్ లోపు 4-5 కంపెనీలు మారుతారు అని చెప్పి నమ్మలేదు. కానీ కట్ చేస్తే సినిమా. ఆయన కీబో సిఇఓ, ఒక పెద్ద సిఇఓ పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. కానీ కీబో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, పోయింది అంటలేను, సిస్టమ్ పోయింది, సిస్టమ్ బ్యాడ్ అంటలేను. కానీ సిస్టమ్ డెవలప్ కావడానికి ఖచ్చితంగా 4 నుంచి 5 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. ఈ రోజు పుట్టిన కాయిన్ రేపే డెవలప్ అవుతుందని ఎప్పుడు చెప్పలేం కూడా. అది వేస్ట్ అని కూడా నేను అనట్లేదు. ఇక్కడ మరి బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది చూడండి, మనకు బిఎన్బి స్మార్ట్ చైన్ ఎంత ఉంది చూడండి. రీసెంట్ గానే మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పినప్పుడు 300 చిల్లర ఉంది, ఈ రోజు $409 ఉంది. అదే 1 ఇయర్ తీసుకుంటే చూడండి 2023 కనుక తీసుకుంటే 300. నేను స్టార్ట్ అయిన 2020 వరకు వెళ్దాము. చూడండి ఇక్కడ 2017లో $1
ఒక డాలర్ అక్టోబర్ 6, 2017 0.7 0.7 ఎంతగానం డెవలప్ అయిందో చూడండి కాయిన్. ఎక్కడి 0.7, ఎక్కడి $1, 0.7 సెప్టెంబర్ 22, 2017 నుంచి ఈ కాయిన్ ని ఇప్పుడు మార్కెట్ లో $409 పెరిగిందనంటే ఇలాంటి బిఎన్బి స్మార్ట్ చైన్ మనం ఎవర్ గ్రీన్ ద్వారా ఇస్తున్నాము. ఎంత డెవలప్ అయింది కాయిన్. ఈ కాయిన్ మనం చేస్తున్నాము, మనకేదో ఈ రోజు డెవలప్ అయిన కాయిన్ కాదు మనం చేసేది. చూడండి ఇప్పుడు మనకి ఎవర్ గ్రీన్ వరల్డ్ ద్వారా అసలు ఏంటి ఎవర్ గ్రీన్ వరల్డ్ అంటే ఒక డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్, 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ సిస్టమ్స్ ఏ ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషులు ఆపరేటింగ్ చేసేది ఏముండదు. వరల్డ్ లో బెస్ట్ 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ ఇది. మనకి ఇక్కడ ఏమైనా డాలర్స్ జనరేట్ అయిందంటే పియర్ టు పియర్ మనం దీన్ని క్లియర్ చేసుకోవచ్చు, బిఎన్బిలు మార్చుకోవచ్చు. పేమెంట్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది ఆగస్టు 9, 2022లో స్టార్ట్ అయిన సిస్టమ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆగస్టు 9, 2022. నేను నవంబర్ 2022, నా ఐడి నెంబర్ 2606. సిస్టమ్ స్టార్ట్ అయిన అతి కొద్ది కాలంలోనే మేము రావడం జరిగింది. ఇక్కడ మనకు డబ్బులు ఎలా ఇస్తారు అని అంటే సిస్టమ్ ఎక్కడ కూడా సిస్టమ్ జేబులోకి వెళ్ళి $1 కూడా ఇవ్వదు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా, డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా, మ్యాట్రిక్స్ విధానం ద్వారా నలుగురు, ఆ నలుగురు ఇంకో నలుగురు, ఆ నలుగురు ఇంకో నలుగురు, అలా మీరు గనక 8 మంది చేస్తే 8 మంది, అలా మీరు 16 మందిని చేస్తే 16 × 16, అట్లా ఒక మ్యాట్రిక్స్ విధానంలో మనకి గ్లోబల్ గా ఈ యొక్క క్రిప్టో కరెన్సీని ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ట్రాన్స్పరెన్సీ అనే అత్యంత ఎక్కడ లేని సిస్టమ్ లో ఈ సిస్టమ్ లో ఉంది. మీరు ఒక XYZ కంపెనీలో ఒకరి ఇన్కమ్ ని చూడాలి అంటే వాళ్ళ ఐడి, పాస్వర్డ్ ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒక ఐడి నెంబర్ ఉంటే చాలు వాళ్ళ యొక్క ఎంత డాలర్ సంపాదించారు, ఎన్ని బిఎన్బిలు ఎర్న్ చేశారు అన్నది ఈ సిస్టమ్ లో మనకు కనిపిస్తుంది. ఇకపోతే సెక్యూరిటీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మీరు ఒక ఐడి వేయాలంటే ఒక ఐడి వేసిన తర్వాత వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు బిఎన్బి అడ్రస్ ఇస్తే సెకండ్స్ లో బిఎన్బిలు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంత సెక్యూర్డ్. మళ్ళీ అలాంటి సిస్టమ్ మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఈ సిస్టమ్ లో ఎప్పటికప్పుడు ఎవరెవరు ఎన్ని డాలర్లు సంపాదించారు, నాన్ వర్కింగ్ లో ఎంత సంపాదించారు, పార్టిసిపేషన్స్ ఎంతమంది సంపాదించారు, ఎన్ని బిఎన్బిలు అయ్యాయి, పార్టిసిపేషన్స్ సంపాదించిన యూఎస్డిటీ ఎంత, వర్కింగ్ లో ఎర్నింగ్ బిఎన్బి ఎంత, నాన్ వర్కింగ్ లో ఎన్ని బిఎన్బిలు ఇప్పటి వరకు సిస్టమ్ ఇచ్చింది అని ప్రతిరోజు సెకండ్ టు సెకండ్ ఈ సిస్టమ్ తెలియజేస్తుంది. ఇకపోతే ఈ సిస్టమ్ లో ఒక ఐడి, మొదటి ఐడి కూడా మనలాంటి ఒక ఓనరే. ఇందులో ఎవ్వరు ఓనర్లు కాదు, అందరూ ఓనర్లే. ఎవరు సిస్టమ్ ఒక ఉమేష్ గారు ఈ సిస్టమ్ ని డెవలప్ చేసిన అద్భుతమైన సిస్టమ్. మీరు దీన్ని whois.com లో మన ఎవర్ గ్రీన్ వరల్డ్ .io కొడితే మీ యొక్క టోటల్ డేటా 2030 వరకు మన యొక్క రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ చూడండి ఐడి నెంబర్ సెకండ్. ఈయన ఇన్కమ్ యూఎస్డి లో చూసుకుంటే $1,95,859. అదే బిఎన్బి లో చూసుకుంటే 478 బిఎన్బిలు. E3+ వర్కింగ్ ఇన్కమ్ లో 19.4 బిఎన్బి. E5 అంటే ఆటోపుల్ మొదటి 1 నుంచి 4లో 87 బిఎన్బి. E5+ 5వ స్లాటు, 7వ స్లాటు, 8వ స్లాటు, 9, 10, 11 ఉండే E5+ లో 59 బిఎన్బిలు సంపాదించాడు. 6వ స్లాట్ ని EG4 అంటాం. 7.2 బిఎన్బి ఇప్పటి వరకు ఎర్న్ చేశారు. అత్యంత మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది E3 ప్రీమియం. ప్రీమియం ఏమని కొన్నిటిని అంటాం. మనం బ్రాండ్లలో, బయట మార్కెట్లలో, షోరూమ్లలో విజిట్ చేసినప్పుడు ప్రీమియం బ్రాండ్స్ అని కొన్ని ఉంటాయి. అలాంటి ప్రీమియమే E3 ప్రీమియం. 12వ స్లాట్ చేసి 12వ స్లాట్ కింద ఒక వ్యక్తి వస్తే E3 ప్రీమియం అచీవ్మెంట్ అవుతారు. E3 ప్రీమియం అది 300 బిఎన్బిలు ఇక్కడ ఈ పర్సన్ తీసుకున్నాడు. 310 బిఎన్బిలు, ఇందాక $409 అంటే ఒక్క E3 ప్రీమియం ఆటోపుల్లోనే $126,790 ఎర్న్ చేయడం జరిగింది. దాన్ని 90 రూపీస్ తో తీసుకున్న దాని వాల్యూ 14 లక్షల రూపాయలు అవుతుంది. తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా కమిషన్ పేఅవుట్ సిస్టమ్ E3+, E5, E5+, EG4, E3 ప్రీమియం ఎన్ని ఉన్నాయి చూడండి. E3+ 1, E5 2, E5+ 3, EG4 4, E3 ప్రీమియం 5. ఇలా 5 రకాల ఇన్కమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇందులో ఉంది.
మీకు వేరే దాంట్లో తీసుకుంటే పర్సన్స్ ని జాయిన్ చేస్తే వచ్చే కమిషన్ పే అవుటే ఉంటది. ఇక్కడ పర్సన్ తో పాటు సిస్టమ్ ఇచ్చే ఆటోపుల్ అది కూడా 4 రకాల నాన్ వర్కింగ్, ఒక్కటి మాత్రమే వర్కింగ్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఒక్కటి మాత్రమే. ఎందుకనంటే వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాన్ వర్కింగ్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎందుకనంటే సిస్టమ్ చాలా వచ్చాయి. వేడి పాలు తాగి ములుగుతిగా అతుకున్న పిల్లి స్టోరీ మనకు తెలుసు. అందరూ జనాలు బయట మోసం పోయి ఉన్నారు కాబట్టి మనకు సిస్టమ్ చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చి ఎవరి గ్రీన్ లో జాయిన్ అవ్వరు. వాళ్ళ కోసమే నాన్ వర్కింగ్ ని ముందు ఇచ్చింది సిస్టమ్. అలా EG4 లో 6వ స్లాట్ లోకి మొదటి రౌండ్ కనుక పడితే ఆటోమేటిక్ గా వాళ్ళకు సిస్టమ్ మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఆ తర్వాత వర్క్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ గ్రూప్ లో కూడా దాదాపుగా ఒక 20 మెంబర్స్ అలాగే ఆటోపుల్ వచ్చి స్టార్ట్ చేసి సూపర్ డూపర్ గా 12 స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆటోపుల్ తోటే సంబంధం లేకుండా వర్క్ చేసుకుంటూ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా మన గ్రూప్ లో ఉన్నారు. మరి E5+ ని వీళ్ళు ఇలా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇందులో ఎలా ఇచ్చారు అని అంటే, మీరు ఒక 4 మ్యాట్రిక్స్ మీన్స్ ఒక 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మొదటి 2 డైరెక్ట్ గా మీకు ఇన్కమ్ తో పాటు ఆటోపుల్ కి తీసుకెళ్తుంది. అవి వైట్ కలర్ లో కనిపిస్తుంది. 3వ వ్యక్తిని వైట్ కలర్ సగము, పింక్ కలర్ సగం కనిపిస్తుందంటే 50% మీకు అమౌంట్ ఇచ్చి 50% మీ యొక్క సెకండ్ అప్లైనర్ పైన ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి వెళ్తుంది. 4th పర్సన్ ది మీ యొక్క స్పాన్సర్ అంటాము, మన భాషలో చెప్పాలంటే అప్లైనర్. ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లైనర్ డైరెక్ట్ గా ఈ గ్రీన్ కలర్ లో శేషు గారు 2606 పైన 2322 అది మన శేషు గారిది. ఆ పైన పింక్ కలర్ లో అశోక్ సార్ది అక్కడ సెకండ్ అప్లైనర్ గా నాకు మన గ్రేట్ లెజెండరీ మన అశోక్ గారు ఉన్నారు. ఫస్ట్ లో స్పాన్సర్ ప్లేస్ లో శేషు గారు ఉన్నారు. అలా దీంట్లో 100% వైట్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో 100% పేఅవుట్ గోస్ టు యువర్ వ్యాలెట్. ఏ వ్యాలెట్ అండి? మీరు బయట చూసే గుడ్డిగా నమ్మే ఆ కంపెనీ వ్యాలెట్లు వాళ్ళ ఓన్ వ్యాలెట్ లో ఉంటుంది. మన దమ్మున్న ఎవర్ గ్రీన్ ట్రస్ట్ వ్యాలెట్, ప్రతి ఒక్కరు వాడే ట్రస్ట్ వ్యాలెట్ కి డాలర్స్ ని BNB ని పంపిస్తుంది. 100% పేఅవుట్ గోస్ టు యువర్ ట్రస్ట్ వ్యాలెట్. మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్లకి డైరెక్ట్ గా వెళ్తుంది. మీరు విత్డ్రా కొట్టాలా, మీ అప్లైనర్ ఫోన్ చేయాలా, సార్ నేను విత్డ్రాలు ఎక్కడ కొట్టాలి, డాలర్లను ఎట్లా తీసుకోవాలనేది ఎవరితో సంబంధం లేకుండా సిస్టమ్ లో ఒక వ్యక్తి వచ్చిండు అంటే డైరెక్ట్ గా వచ్చి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. ఆటోపుల్ వచ్చింది అంటే ఏ అప్లైనర్ కు సంబంధం లేకుండా డైరెక్ట్ గా ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. సగం వైట్ కలర్ లో ఉంటే 50% పేఅవుట్ గోస్ టు యువర్ వ్యాలెట్. 50% పింక్ లో ఉంటే 50% పేఅవుట్ గోస్ టు యువర్ సెకండ్ అప్లైనర్, ఇందాక చెప్పుకున్నట్టుగా. అలాగే గ్రీన్ కలర్ లో కనిపిస్తే 100% పేఅవుట్ గోస్ టు యువర్ స్పాన్సర్ అండ్ ఆటో రీఇన్వైట్ యువర్ ఐడి. ఇక్కడ మరి నలుగురినే చేయాలా సార్ అని అంటే, ప్రతి సిస్టమ్ లో ఏముంటుందంటే ఇటు లెఫ్ట్ వేయాలి, ఇటు రైట్ వేయాలి. ఇవి మ్యాట్రిక్స్ విధానాలు. తర్వాత కొంతమంది ఇద్దరిని చేయాలి, ఆ ఇద్దరు చేయాలి. ఇలాంటి మ్యాట్రిక్స్ లో ఉంటాయి. మరి మనకి ఇక్కడ నలుగురినే చేయాలి అంటే ఈ సిస్టమ్ లో మీకు గనక ఎంత మంది పాసిబుల్ అవుతే అంత మందిని ఇలా 4, 5, 6, 7, 8, 9, 10 వరుసగా వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే 1, 2, 3, 4 5వ వ్యక్తి మళ్ళీ 1వ వ్యక్తి లాగా 100% పేస్ గో టు యువర్ వ్యాలెట్. 6వ వ్యక్తి 50% పేస్ గోస్ టు 6వ వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతాడు. ఇందులో బల్ల గుద్ది చెప్పే విషయం ఏంటిదంటే, 2వ వ్యక్తి ఏ స్లాట్ లో వచ్చినా 100% ఇన్కమ్ మీకే. 3వ వ్యక్తి 7th పర్సన్ 3వ వ్యక్తిలా మారుతాడు. అంటే 50% మీకు వచ్చి 50% మీ యొక్క సెకండ్ అప్లైనర్ కి వెళ్తుంది. 8వ వ్యక్తి 4వ వ్యక్తి లాగా మారుతాడు. అది మన అప్లైనర్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఎవర్ గ్రీన్ E5 అంటే మనము మొదటి 2, 3, 4 1 నుంచి 4 స్లాట్లు మనం ఎవర్ గ్రీన్ E5 తీసుకుంటే మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ అయ్యే స్లాట్ 0.005. ఇక్కడ 1వది, 3వది, 5వది అప్గ్రేడ్ 100% పేఅవుట్ గోస్ టు యువర్ E5+ అప్లైన్ అండ్ ఆటో అప్గ్రేడ్ యువర్ నెక్స్ట్ స్లాట్. ఏం చెప్తున్నారు? 1, 3, 5 అప్గ్రేడ్ కనుక మీరు తీసుకొస్తే
100% payout goes to your E5 upliner అండ్ ఆటో అప్గ్రేడ్. 4వ వ్యక్తిని చేసి 5వ వ్యక్తిని తీసుకొస్తే ఆటోమేటిక్ గా మీకు మళ్ళీ ఆటోపుల్ కి తీసుకెళ్తుంది. మరి రెండవది 4వది యువర్ వ్యాలెట్, మీ యొక్క వ్యాలెట్ లో యాడ్ అవుతుందని ఇక్కడ మనకు సిస్టమ్ లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆ తర్వాత E3 ప్లస్ E5 మ్యాట్రిక్స్ ఆటోమేటికల్లీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం చెప్తున్నాం కదా, 5వ వ్యక్తి వచ్చినప్పుడు మళ్ళీ మొదటి వ్యక్తిలాగా మారుతున్నారు. ఈ సిస్టమ్ లో జాయిన్ అవ్వాలి అంటే అతనికి ఏముండాలి అంటే మొట్టమొదటిసారిగా అతనికి ట్రస్ట్ వ్యాలెట్ ఉండాలి. ఆ తర్వాత జాయినింగ్ కి 0.01 BNB ఉండాలి. 0.01 BNB తోటి మీరు మొట్టమొదటి స్లాట్ చేస్తారు. ఆటోపుల్లి 7.2 BNB మీకు ఆటోపుల్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవర్ గ్రీన్ EG4 ఉంది. EG4 ని మనము 6వ స్లాట్ కింద తీసుకున్నాము. అక్కడ 0.20 BNB తోటి మనం EG4 లో వస్తే ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ లో వెళ్తుంది. మొదటి E5 ప్లస్ 5x5 మ్యాట్రిక్స్ లో, ఆ తర్వాత 4x4 మ్యాట్రిక్స్ లో. ఇట్లా మనము చెప్పుకుంటున్నాము. అంటే ఇక్కడ వ్యక్తులను మనం ఏం మ్యాట్రిక్స్ లో వెయ్యము, మనం వేసేది 1 2 3 4 అగైన్ 5 6 7 8 మనకి ఎంత వీలైతే అంతమందిని డైరెక్ట్ గా ఇస్తాం. సిస్టమ్ మ్యాట్రిక్స్ తీసుకెళ్తుంది. అందుకే 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇది రన్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ రేపు భవిష్యత్తులలో సైబర్ క్రైమ్ లో ఇంకా చాలా చాలా సాఫ్ట్వేర్లలో యూజ్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఆ సిస్టమ్ మనం దాన్ని రన్ చేస్తున్న సిస్టమ్. ఇక E3 ప్రీమియం తీసుకుంటే మనం అన్నం ప్రీమియం అంటే ప్రీమియమే. మరి 12వ స్లాట్ లో కేవలం 5 విడతలలో మనకు ఆటోపుల్ రావడం జరుగుతుంది. ఇలా మొదటి 3, 1వది 3వది అప్గ్రేడ్ 100% పే అవుట్ గోస్ టు యువర్ E3 ప్రీమియం అప్లైన్ అండ్ ఆటో అప్గ్రేడ్ యువర్ నెక్స్ట్ లెవెల్. మనం అనుకుంటున్నాం కదా, ఎప్పుడైతే అప్గ్రేడ్ కి నెక్స్ట్ లెవెల్ కి మనం 5వ వ్యక్తిని తీసుకెళ్తుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చే ఆటోపుల్స్ డబల్ అవుతా ఉంటుంది. ఆ డబల్ ఎలా అవుతుంది అనేది మీకు మళ్ళీ ప్లాన్ ప్రెజెంటేషన్ లో చెప్తాను. ఓకే. ఆ తర్వాత మీకు ఎవరికైనా ఈ సిస్టమ్ మీద గనక అపోహలు ఉంటే, సో 4 మెంబర్స్ నే ఎందుకు చేయాలి, నేను ఒకరినే చేసుకుంటా, ఒకరి కింద ఇంకొకరిని చేస్తా, యా చేసుకోండి, నో ప్రాబ్లం. వద్దు అని చెప్పలేదు సిస్టమ్, చేసుకోండి. నేను ఇద్దరిని చేస్తాను, ఆ కింద ఇద్దరిని చేస్తాను, చేసుకోండి, మీ ఇష్టం. నేను 3గురినే చేస్తాను, ఎస్ మీ ఇష్టం. నాకు ఎందుకు సార్ ఆటోపుల్ వస్తే సరిపోతుంది అంటున్నారు కదా, EG4 కు 14,000 అంటున్నారు కదా, నేను 14,000 కడతాను, మా ఇంట్లో ఒక ఐడిని వేస్తారు 14,000 తోటి, అయిపోయి నాకు ఆటోపుల్కి ఎలిజిబుల్ అవుతుంది, మీ ఇష్టం. కానీ జకా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ నుంచి ఎవర్ గ్రీన్ వాళ్ళు ఏం కాన్సెప్ట్ పెట్టారంటే, మీరు 14,000 కడతారా, 10,000 కడతారా, ₹1,00,000 కడతారా, మాకు వద్దు, మాకు అవసరం లేదు ఆ టాపిక్. మీరు జస్ట్ 0.001 తో ఎప్పుడైతే ఎంట్రీ అవుతున్నారు కదా, అది 500 700, అక్కడే 4గురిని చేయండి. కేవలము ఒక 4గురిని చేయండి. అక్కడ మీరు అక్కడ 4గురిని చేస్తే మేమే జకా ఫౌండేషన్ ద్వారా మీకు మీ యొక్క ఆ యొక్క 4గురు ఎప్పుడైతే వస్తారో మీరు జకా ఫౌండేషన్ కి క్వాలిఫై అవుతారు. అలా జకా ఫౌండేషన్ కి క్వాలిఫై అయిన మీరు అవగాహన అయిపోదు పని. ఒక 5 BUSDలు ఆర్ 5 USDTలు మీరు జకా ఫౌండేషన్ కి, ఫౌండేషన్ అంటే ఏంటిది, సంస్థ ముందు ఇవ్వదు, ముందు మనం ఇవ్వాలి, తర్వాత సంస్థ ఇస్తుంది. 5 BUSDలు ఆర్ 5 USDలు మీరు ఇస్తే, అలా మీరు ఎంతమంది అయితే ఈ సిస్టమ్ లో జకా ఫౌండేషన్ 5 BUSDలు 5 USDలు ఇస్తారో వాళ్ళందరి దగ్గర నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 135,000 ఐడీస్ ఉన్నాయండి, 135,000 మందిలో అందరూ గనక $5 ఇస్తే 1,35,000 ఇంటూ 5 USDs ఇస్తే 67,000 $6,75,000 అవుతాయి. ఇలా కలెక్ట్ చేసిన డాలర్స్ నుంచి ఎవరి ఫ్యామిలీలోనైతే అన్ఫార్చునేట్లీ జకా ఫౌండేషన్ కి 4గురు వచ్చి 4గురిని చేసిన వ్యక్తి, అది 500 అయినా పర్వాలేదు, ఆ 500 స్లాట్ లో మొదటి స్లాట్ అయినా పర్వాలేదు, 4గురిని చేస్తే ఆ ఫ్యామిలీలో ఆ వ్యక్తి కనుక అన్ఫార్చునేట్ అయితే చనిపోతే, ఇలా కలెక్ట్ చేసిన దగ్గర నుంచి తలా $1 అంటే 135,000 మంది నుంచి ఒక్కొక్క డాలర్ని తీసుకొని ఆ చనిపోయిన కుటుంబానికి సిస్టమే ఇస్తుంది. మరి మంచిగా ఉందా లేదా అండి, ఇది బాగుందా బాగాలేదా? ఎంతమందిని చేయాలి, 4గురిని చేయాలి. ఎక్కడ చేయాలి, 10వ స్లాట్ లో కాదు, 13వ స్లాట్ లో కూడా కాదు,
కేవలం మొదటి స్లాట్ లో. అక్కడి నుంచి మొదలు పెడితే 13వ స్లాట్ లో మీరు ఎవరినైనా చేయండి. కానీ 500 నుంచి 700 మధ్యలో ఉన్న మొదటి స్లాట్ లో 4 వస్తే చాలు, మీరు జకా ఫౌండేషన్ కి క్వాలిఫై అవుతారు. 5 బిఏజీలు ఇచ్చారు, మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఏమైనా జరిగితే సిస్టమే మిమ్మల్ని చూసుకుంటుంది. ఎల్ఐసిలో ఒక డైలాగ్ ఉంటుంది, జిందగీకే సాత్ జిందగీకే బాధ అని. సేమ్ ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మీరు పనిచేస్తే వర్కింగ్ ఇన్కమ్ లో డబ్బులు వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగిపోతే మీ కుటుంబానికి కూడా ఎవరి గ్రీన్ తరఫున జకా ఫౌండేషన్ తరఫున అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్ అని సిస్టమ్ చెప్తుంది. ఆ తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో మీరు ఎవర్ గ్రీన్ లో ఇట్లాగే కంటిన్యూ అవుతే, మీరు బిజినెస్ కనుక వేరే ఇది కాదు, ఎవర్ గ్రీన్ కాదు, మీరు బయట ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు, 2 లక్షలు 10 లక్షలు కావాలి అనుకుంటే ఆ బిజినెస్ కూడా బిజినెస్ ప్రాఫిట్ ఫండ్ ను కూడా మేము ఇస్తాము. అది నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్కమింగ్ ప్రాజెక్ట్ లో రాబోతుందని చెప్పారు. తర్వాత విక్టరీ క్లబ్ ఎందుకు చేయాలి ఎవర్ గ్రీన్ అంటే, ఇవన్నీ పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి. మీరు ఇవన్నీ వేరే దాంట్లో ఉన్నాయా చూడండి, గుడ్డిగా నమ్మద్దు ఏ సిస్టాన్ని. ఇప్పుడు ఉండాలి, మనతో పాటు ఉండాలి, మనం చనిపోయినా కూడా మన పిల్లలకు పనికొచ్చేటట్టు ఉండాలి. ఆటో పోల్లో మీ ఫ్యామిలీ తరతరాలకు పనికొచ్చేటట్టుగా ఉండాలి. విక్టరీ క్లబ్ లో ఒక E3 ప్రీమియం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ విక్టరీ క్లబ్ కూడా E3 ప్రీమియం క్వాలిఫై అవ్వగానే విక్టరీ క్లబ్ నుంచి మీరు ఏ సిస్టమ్ అయినా చేయండి, ఎప్పుడు కూడా మీరు కిందనే ఉండాలని చూస్తుంది. సిస్టమ్ లో ప్రాఫిట్ లేక సిస్టమ్ ఇవ్వదు. మన ఎవర్ గ్రీన్ సిస్టము విక్టరీ క్లబ్ ఫండ్ నుంచి ఇప్పటికి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ మీ ట్రస్ట్ వాల్యూలో క్రెడిట్ చేస్తుంది. ఎలా క్రెడిట్ చేస్తుంది? ఒక విక్టరీ క్లబ్ 12 అంటే జకా ఫౌండేషన్ మెంబర్షిప్, జకా ఫౌండేషన్ రెన్యువల్ ఫీ, అలాగే విక్టరీ క్లబ్ ఫండ్, ఇలా 3 ABC అనే కేటగిరీ నుంచి ఇలా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ, ఎగ్జాంపుల్ ఒక నెలలో ఒక 10 లక్షల రూపాయలు ఫండ్ వచ్చింది అనుకోండి, ఆ 10 లక్షల రూపాయల ఫండ్, ఇది ఎగ్జాంపులే, చాలా మంది దీన్నే చెప్తున్నారు డైరెక్ట్ గా, మీకు 10 లక్షలు వస్తాయని చెప్తున్నారు, లేదా ₹1,00,000 వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా జకా ఫౌండేషన్ కి ఎగ్జాంపుల్ చెప్తే, ఆ ఎగ్జాంపుల్ ని కూడా రీసెంట్ గా నాకు ఒకరు చెప్పారు, సార్ ఆ బాండ్ ఎప్పుడు ఇస్తారు సార్, 8 లక్షల రూపాయలు చెప్పారా అని. 8 లక్షలు ఎక్కడ నేను పర్సన్. మరి జకా ఫౌండేషన్ చెప్పారు కదా సార్ 8 లక్షల రూపాయలు, ఆ బాండ్ ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎగ్జాంపుల్. 10 లక్షల రూపాయలు విక్టరీ ఫండ్ లో ఉంది. విక్టరీ ఫండ్ లో 12వ స్లాట్ అచీవ్మెంట్ వాళ్ళు ఒక 10 మంది ఉంటే, ఆ 10 మందికి ఆ 10 లక్షల రూపాయలు పంచితే తలా ₹1,00,000 అవుతుంది. విక్టరీ క్లబ్ లో $100 ఉంటే, 1000 మంది ఉంటే ఆ 100ను డివైడెడ్ బై 1000 మందికి ఇస్తుంది. ఏదైనా అంతే, అది $2 రానివ్వండి, $10 రానివ్వండి. ఇవాళ E3 ప్రీమియం క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి $5 ఇస్తుంది. రేపు పొద్దున పెరిగారనుకోండి, డిఫాల్ట్ గా ఆటోపుల్ తోటి డైరెక్ట్ గా దానితో సంబంధం లేకుండా విక్టరీ క్లబ్ నుంచి నీకు $100 నెల నెలకు వస్తుంది. అలా నెల నెలకు రావడానికి మీరు 12వ స్లాట్ కు రావాలని చెప్తున్నారు. ఓకే, ఇది మన యొక్క ఎవర్ గ్రీన్ చేయడానికి ఉన్న కీ ఫీచర్స్, మేజర్ పాయింట్స్. ఓకే, ఇక సిస్టమ్ లోకి వెళ్దాం. ఇక్కడ ఎవర్ గ్రీన్ world.io చేయడానికి ట్రస్ట్ వ్యాలెట్ ఇలా ఉండాలి. ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో మనం చేసేది బిఎన్బి. ఈ బిఎన్బిని మనము జస్ట్ రిఫరల్ అడ్రస్ పంపించడానికి ఇలా బార్ కోడ్, స్కానర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీని ప్రెస్ చేసిన తర్వాత బయటికి వచ్చి మనకి ఎవరైతే రిఫరల్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఈరోజు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పొచ్చాను మన సార్కి. సో ఆ పర్సన్ కి మనము ఇప్పుడు రిఫరల్ లింక్ ఇలా మనం పంపిస్తాం అనమాట. నాకు పంపించారా సారు, ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా రిఫరల్ లింక్ పంపించిన తర్వాత ఆ కాపీ చేసుకొని మనం వాళ్ళకి డాలర్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పంపిస్తాం. అలా వచ్చిన డాలర్లు మనకి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ లో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 7 నుంచి 8 డాలర్లు ఉంటే వాళ్ళకి మొదటి స్లాట్ అవుతుంది. సో ఎవర్ గ్రీన్ world.io నుంచి మనము ఆ యొక్క ఐడి క్రియేట్ చేసుకుని రిఫరల్ ఐడి ద్వారా ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఆథరైజేషన్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి యొక్క ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మీకు ఆల్రెడీ జకా ఫౌండేషన్ గురించి వివరించాను. రెండవది స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది మన సిస్టమ్ ఎందుకు చేయాలి అనే దానికి డిఎస్సి స్కాన్ లో మన స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫై అయింది. వెరిఫై అయిన కాంట్రాక్ట్. ఇందులో మనకి చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, మనకి ఈ సెక్టార్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెకండ్స్ లో 0.02 బిఎన్బి, అగైన్ 0.2 బిఎన్బి, 0.01 బి,
ఇది ఆటోపుల్ కావచ్చు, ఐడీలు కావచ్చు, ర్యాంకులు అప్డేట్ కావచ్చు, ఏం జరుగుతుందన్న విషయం మనకు స్పష్టంగా మినిట్ తో సహా మనకి ఇక్కడ ఈ సిస్టంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్ మనకి ఇక్కడ కాంట్రాస్ట్ వెరిఫైడ్ అయిందని చెప్పాం కదా. ఈ యొక్క ఎవర్ గ్రీన్ వెరిఫై కాంట్రాస్ట్ లో మనకి ఇక్కడ సిస్టమ్ లో ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఎప్పుడు ఏం ఐడి అవుతుంది అనేది మనకి ఇక్కడ ఒక 16-17 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. దాంట్లో మనకి కావాల్సిన ఆప్షన్ చూద్దాము. లాస్ట్ యూజర్ ఐడిని మీరు టచ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న, ఇందాక మీకు చెప్పాను 1,35,000 అని, కానీ మారింది 1,36,035 మంది. రేపు మళ్ళీ మార్నింగ్ ఇదే బిఎస్సి scan.com లో 7th ఆప్షన్ లాస్ట్ యూజర్ ఐడిని మీరు టచ్ చేస్తే రేపు ఎంతమంది ఈ సిస్టంలోకి వచ్చారనేది కనిపిస్తుంది. అన్ని సిస్టమ్ లాగా మన సిస్టంలో ఇన్ని లక్షల మంది వచ్చారు, అన్ని లక్షల మంది అని అబద్ధాలు చెప్పడానికి లేదు. ట్రాన్స్పరెన్సీ అని చెప్పాను కదా, నా ఐడిలో ఎన్ని డాలర్లు ఉన్నాయో ప్రతి ఒక్కరూ చెక్ చేయవచ్చు. నేను ఏం రాకున్నా లక్షల కోట్లు సంపాదించినా అని చెప్పడానికి వీల్లేదు. లేదు నేను బాగా సంపాదించి నేను కేవలం 5 లక్షలే సంపాదించినా అని అబద్ధము చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ నా ఐడి కొడితే అక్కడ వచ్చే డాలర్స్ చూపిస్తుంది. అదే నేను చేసిన వర్త్. సో స్క్రీన్ క్లియర్ కనిపిస్తుందండి. నరసింహ గారు, ఇక్కడ నేను సిస్టమ్ ఏం చెప్పింది, ఒక 4 మెంబర్స్ ని చేయమని చెప్పింది. కానీ నాకు ఆకలి ఎక్కువ, ఆతృత కూడా ఎక్కువనే, డబ్బులు సంపాదించాలనే కసి కూడా ఎక్కువనే. ఎందుకనంటే నేను జాబ్ చేశాను బిక్సీలో, నాకు 12,000 రూపాయలు ఇచ్చారు మేనేజర్కి. నేను 5 ఏళ్ళు కష్టపడితే నేను మేనేజర్ పోస్ట్ చేయడానికి నాకు ఒక 4 to 5 years పట్టింది. నేను మేనేజర్ అయిన తర్వాత కూడా దాదాపుగా ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఇచ్చారు. మీరు నమ్ముతారో నమ్మరో 7-8 సంవత్సరాలు నా బిక్సీ మొబైల్స్ లో నా జీవితం అంతా గడిచిపోయింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆలనా పాలన కూడా నేను చూడలేకపోయాను. ఎందుకనంటే 8:30 నుంచి మొదలు పెడితే 10:30 వరకు ఉండాలి. పండుగలు వస్తే గంట ముందు ఉండాలి. పండుగలు లేవు, ఆదివారాలు లేవు, పండుగలు పబ్బాలు అన్ని బిక్సీ అయింది, సర్వస్వం బిక్సీ అయింది. చిన్నపిల్లలు వాళ్ళు పెరిగే క్రమం కూడా నేను చూడలేదు. ఎవరైనా చిన్నపిల్లలు కనపడితే నాకు అదే బాధ అనిపిస్తుంది. 20,000 రూపాయల కోసము అది తప్పితే నాకు జీవితమే లేదనుకొని 7-8 సంవత్సరాలు అదే బిక్సీలో కంటిన్యూగా వర్క్ చేశాను. అప్పుడు లేవండి ఇలాంటి సిస్టమ్స్, కాబట్టి నాకు వేరే గత్యంతరం లేదు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మీ మొబైల్స్ లో కరెక్ట్ గా వర్క్ చేస్తే 1,00,000 రూపాయలు సంపాదించే సిస్టాలు ఉన్నాయి. అందులో మన ఎవర్ గ్రీన్ ఒకటి, అది కూడా బిఎన్బి, అది కూడా డాలర్. ఆ డాలరు 92 రూపాయలు. చాలా మంది అడుగుతున్నారు డాలర్ 82 రూపాయలే అని. మీరు వజ్రెక్స్ లో బినాన్స్ లో తీసుకుంటే బయట ఉండే డాలర్ కన్నా మన 10 రూపాయలు ఎక్కువ. బయట అమెరికాకు మీరు డబ్బులు పెట్టుకొని మీ పిల్లల్ని పంపించి చదివిపిస్తే కూడా అక్కడ డాలర్ కన్నా మనం చేసే 10 రూపాయలు ఎక్కువే ఉంది, కానీ తక్కువ లేదు. అలా నేను ఆ కసితో ఇప్పటి వరకు దొరకని ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది అన్న కసితో 1,00,000 రూపాయలు ఎట్లానైనా సంపాదించాలని ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 72 మందిని చేయడానికి సంవత్సరం టైం పట్టింది. సక్సెస్ ఊరికే రాదు. ప్రాక్టీస్, ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, నాకు చెప్పిన సబ్జెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మొదలు పెట్టాను. శేషు సార్ తోటే నేను స్టార్టింగ్ లో సార్ వీడియోస్ చేద్దామనంటే ఓకే అన్నారు. సార్ టైం దొరుకుతలేదు, సార్కి టైం దొరుకుతలేదు అని చెప్పేసి నేను కొద్దిగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. హిందీలో ఉన్న సబ్జెక్ట్ ని మొట్టమొదటిసారిగా కృష్ణ ఛానల్ ద్వారా తెలుగులోకి పరిచయం చేసింది మనమే. ఆ తర్వాత చాలా ఛానల్ వచ్చాయి. ఇలా నేను నా యూట్యూబ్ ద్వారా కూడా చాలా మంది నాకు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాట్. ఈ 72 మందికి నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక్క స్లాటే కావచ్చు, కానీ సిస్టంలో ఎవరికో ఒకరికి ఆటోపోల్ రూపంలో పోతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నాకు గాడ్, కస్టమర్ దేవుళ్లతో సమానం అని నమ్మే వ్యక్తిని నేను. ఈ 72 మంది కూడా నాకు దేవుళ్లతో సమానమే. అలా స్లాట్ 13 స్లాట్, 1వ స్లాట్ నుండి 13వ స్లాట్ వరకు చేశాను. ఇకపోతే E3+ మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న మొట్టమొదటి స్లాట్ ఏదయ్యా అంటే 0.005
ఇది స్టార్టింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇంతకుముందు చెప్పాను కదా 0.001 అవుతుంది. ఇక్కడ నలుగురిని గీసినప్పుడు మీకు వైట్ గా 3 బాల్ కనిపించి గ్రీన్ కలర్ గా ఒక బాల్ కనిపిస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గ్రీన్ కలర్ ఎక్కడ వచ్చిందో మన స్పాన్సర్ కి వెళ్ళింది, ఐ మీన్ అప్లైనర్. రెండవ బాల్ కనిపించిందంటే 100% ఇన్కమ్ మనకే. మూడవ వ్యక్తిది కూడా మొట్టమొదటి స్లాట్ లో మనకే వస్తుంది. మరి మొదటి స్లాట్ అయిన వ్యక్తి ఎక్కడైతే ఎప్పుడైతే మీరు 500 రూపాయలతో స్టార్ట్ అవుతారో 7.2 బిఎన్బికి ఎలిజిబుల్ అవుతారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అలాంటి 7.2 బిఎన్బి మరొకటి ఎలిజిబుల్ అవుతారు. రెండో వ్యక్తి తీసుకొచ్చినప్పుడు 0.005. నాకు రీసెంట్ గా ఒక పర్సన్ డౌట్ అడిగారు, ఒకవేళ ఉంటే గ్రూప్ లో ఉంటే ఎక్స్క్యూజ్ ఏమీ అనుకోకండి. ఎందుకంటే 0.005 ని మనం స్టార్ట్ చేసినప్పుడు 0.01 అవుతుంది, అంటే $4 గ్యాస్ ఫీజు అది కలుపుకొని అవుతుంది. రెండో వ్యక్తి వచ్చినప్పుడు మనకి ఎంత రావాలి, 0.005 వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే వస్తుంది. ఓకే, మూడో వ్యక్తి కూడా 0.005 వస్తుంది. ఇలా మీరు 0.005 తో వచ్చి నలుగురిని తీసుకొస్తే 0.01 బిఎన్బి అవుతుంది. ఆ 0.01 బిఎన్బి తోటి రెండవ స్లాట్ ని చేయవచ్చు. ఇక్కడ కలర్లు మారాయి, ఇక్కడ కలర్లు వేరే ఉన్నాయి, ఇక్కడ కలర్లు వేరే ఉన్నాయి. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి ఇద్దరు వచ్చినప్పుడు ఇన్కమ్ మనకే వస్తుంది. మూడో వ్యక్తి వచ్చినప్పుడు 50% మనకే వస్తుంది. నాలుగో వ్యక్తి మాత్రమే అప్లైనర్కి వెళ్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి 0.01 వచ్చిన వ్యక్తి మొట్టమొదటిసారి వ్యక్తిని ఎవరైతే పరిచయం చేస్తారో 0.01 లో 50% మీకు డైరెక్ట్ గా ట్రస్ట్ వ్యాలెట్ లోకి డాలర్లు యాడ్ అవుతాయి. మరి 50% ఏమైంది సార్ అంటే 7.2 బిఎన్బి మరొకటి ఓపెన్ అవుతుంది. రెండో వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్కమ్ మీకే వస్తుంది. మూడో వ్యక్తి వచ్చినప్పుడు పింక్ కలర్ బాల్ ఎక్కడైతే వస్తుందో 50% మీకు, 50% సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. నా దృష్టిలో సెకండ్ అప్లైనర్ నాకు వచ్చి అశోక్ సార్, సో సార్కి వెళ్తుంది. ఇలా ఒక్కటి కాదు నేను చేసింది 24 సార్లు 4x4. నలుగురు అయిపోయారా, నెక్స్ట్ మళ్ళీ నలుగురు, మళ్ళీ నలుగురు అయ్యారా 8 మంది, మళ్ళీ 16 మంది, అలా 24x4 మెంబర్స్ వేసుకుంటే 96 మందిని రెండో స్లాట్ లో తీసుకొచ్చాను. మీరు చేసిన 72 కదా సార్ 96 ఎట్లా వచ్చిందని అంటే, ఇక్కడ నాకు ఫోర్త్ వ్యక్తి అప్లైనర్కి ఎట్లయితే వెళ్తుందో నా కింద పర్సన్ కూడా చేస్తాడు కదా, అతను ఫోర్త్ వ్యక్తి కూడా నాదవుతుంది, నేను అవుతాను. ఆయన ఫోర్త్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నాలుగో వ్యక్తి ఎప్పుడైతే నేను చేస్తాను అప్లైనర్కి వెళ్ళింది. మరి ఇక్కడ నా కింద వ్యక్తులు కూడా నలుగురిని చేస్తారు కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఐడి నెంబర్ ని చూపిస్తాను చూడండి. ఇక్కడ 4004 అనే ఐడి నెంబర్ ఉంది. ఈ 4004 ఐడి నలుగురిని చేసిండు, రెండవ స్లాట్ లో నలుగురిని చేసిండు. నాలుగవది నాకే రావాలి. అలా వచ్చినప్పుడు ఇలా పూర్తిగా నిండిన తర్వాత ఐదో వ్యక్తి లాగా ఇలా మొదటి దాంట్లోకి వచ్చి పడతాడు. అంటే దాని అర్థం ఏమవుతుంది, నాకు మళ్ళీ ఒక 7.2 బిఎన్బి అడిషనల్ గా యాడ్ అవుతుంది. అలా వీళ్ళందరి ద్వారా వీళ్ళందరి పుణ్యమా అని ఇలా 7.2 బిఎన్బిలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. నేను చేసింది 72 మంది, కానీ ఇక్కడ 96 మంది నాకు హెల్ప్ చేశారు. అందులో నుంచి 72 నావి చేసినవి వదిలేస్తే 24 మంది నాకు 7.2 రావడానికి సహాయం చేసినారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎ లాట్. అలాగే మొదటి స్లాట్ నుంచి రెండవ స్లాట్ కి రావడానికి 0.01 బిఎన్బి మాదిరిగానే 0.01 బిఎన్బిలో కూడా నలుగురు వస్తే 0.02 బిఎన్బి ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమ్ తోటి మీరు మూడవ స్లాట్ ని కూడా చేయవచ్చు. మూడవ స్లాట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ మొదటి వ్యక్తి కనుక వస్తే 7.2 బిఎన్బిలు 2 అంటే 14.4 బిఎన్బి ఇక్కడ రావడం జరుగుతుంది. అన్ని ఆటపులు పోతే మాకేమవుతుంది సార్ అంటే రెండో వ్యక్తి ఫుల్ ఇన్కమ్ ఇస్తున్నాడు, మూడో వ్యక్తి హాఫ్ ఇన్కమ్ ఇస్తున్నాడు. ఇక్కడ నాకు చూడండి ఎంటీగా ఉంది, అంటే మూడవ స్లాట్ లో నాలుగో వ్యక్తిని చేయండి మీరు అని చెప్తుంది సిస్టమ్. ఆ మూడో స్లాట్ లో నాలుగో వ్యక్తిని చేసినప్పుడు ఏమైతుంది, నా అప్లైనర్ కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ లేదు, అంటే నాలుగో వ్యక్తిని చేయండి అని చెప్తుంది. నాలుగో వ్యక్తిని చేయగానే ఆ వ్యక్తి ఇలా గ్రీన్ కలర్ గా మారిపోతాడు. 25877
అది ఎవరికి వెళ్తుంది? నా యొక్క అప్లైనర్కి వెళ్తుంది. ఈ 42326 ఎవరికి వెళ్తుంది? ఇక్కడ 2322 కనిపిస్తుంది కదా, దీని పైన ఎవరున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి 2166 అశోక్ సార్కు ఉన్నది. అంటే మూడవ స్లాట్ లో వచ్చిన ఇన్కమ్ ఎంత? 0.01 బిఎన్బి. అది మన యొక్క సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. ఈ సిస్టమ్ ద్వారా మీరు బాగుంటారు, మీ అప్లైనర్ బాగుంటారు, మీ సెకండ్ అప్లైనర్ కూడా బాగుంటారు. ఇకపోతే 4వ స్లాట్ చేయడానికి మనకి 0.04 బిఎన్బి కావాలి. ఇలా 0.04 బిఎన్బి తోటి మీరు నాలుగో స్లాట్ లోకి వచ్చిన తర్వాత దయచేసి మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. 1వ స్లాట్ చేసే వాళ్ళు 1 నుంచి చేయండి, 2వ స్లాట్ నుంచి చేసే వాళ్ళు 2వ స్లాట్ నుంచి చేయండి, 3వ స్లాట్ నుంచి చేసే వాళ్ళు 3వ స్లాట్ నుంచి చేయండి. కానీ ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే, మీ క్యాలిబర్ 4th స్లాట్ లో చేసే కెపాసిటీ మీకు ఉంది, కానీ మీరు మొదటి స్లాట్ లో నుంచి రాకండి. వీలైతే 4 స్లాట్లు చేయడానికి ఎన్ని బిఎన్బిలు అవుతాయో మీ అప్లైనర్ అడిగి వీలైతే 4 స్లాట్ లోకి డైరెక్ట్ గా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు రావాలి సార్ నేను 4వ స్లాట్ లోకి అంటే, చూడండి మనకి చూద్దాం, ఈ రోజు వాల్యూ ప్రకారం చూద్దాము. ఇక్కడ మొదటి స్లాట్ 0.005, 2వ స్లాట్ 0.01, 3వ స్లాట్ 0.02, 4వ స్లాట్ 0.04, మొత్తం కలిపితే 0.075. ఈ రోజు డాలర్ వాల్యూ 409 ఉంది అనుకున్నాం. అంటే $30. గ్యాస్ ఫీజు ఒక $5 పెట్టుకోండి. $35 ఇంటూ ₹92. అంటే ఈ రోజు $3,220 ఉంది 4 స్లాట్లు చేయడానికి. ఓకే, అలా మీరు $3,220 చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ వ్యక్తి మీరు వస్తే, మొట్టమొదటి వ్యక్తి వస్తే 4వ స్లాట్ లో 100% ఇన్కమ్. 4వ స్లాట్ లో ఆటోపుల్కి వెళ్ళేది ఏముండదు. 100% ఇన్కమ్ 4వ స్లాట్ వస్తుంది. ఎంతనయ్యా? 0.004 ఇంటూ 409 అంటే $16 వస్తుంది. $92 అంటే $1,500 వస్తుంది. మీరు ఎంత పెట్టిరు? 3200 పెట్టారు. మొట్టమొదటి వ్యక్తి డైరెక్ట్ గా ఒక వ్యక్తిని మీరు 4th స్లాట్ లో తీసుకొస్తే మీరు పెట్టిన దాంట్లో 50% వచ్చేసినట్టే. రెండో వ్యక్తిని చేస్తే మీరు పెట్టిన $3,220 మొత్తం వస్తుంది. మూడో వ్యక్తిని చేస్తే 50% వస్తుంది, మళ్ళీ ఒక 1200-1300 వస్తుంది. ఎందుకనంటే అక్కడ మూడో పర్సన్ అక్కడ సెకండ్ లైన్ లోకి వెళ్తుంది, సెకండ్ లో సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది కాబట్టి పొట్టికి $2-3 తగ్గుతాయి. మీరు ఎప్పుడైతే $3,220 తోటి 4 స్లాట్ లోకి వచ్చి ఇక్కడ నలుగురిని తీసుకొస్తే మీరు పెట్టిన అమౌంట్ డబల్ అవుతుంది. వెంటనే మీ ట్రస్ట్ వ్యాలెట్ లోకి అది యాడ్ అవుతుంది. అంటే $6,000 సంపాదిస్తారు మీరు నలుగురిని చేస్తే. దీన్ని కొద్ది రోజులు ఓపిక బట్టి 5వ స్లాట్ అప్డేట్ చేయడానికి యూజ్ చేయండి. ఎందుకనంటే ఈ 0.1 బిఎన్బి 5వ స్లాట్ లోకి మారితే 5వ స్లాట్ లోకి ఈ విధంగానే మళ్ళీ ఒక నలుగురిని తీసుకొస్తే చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. ఎంత పెద్ద ఇన్కమ్ అని అంటే, మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే వస్తాడో 144.10 బిఎన్బి ఆటోపుల్ రూపంలో వస్తుంది. ఎంత? 1 రాసుకోవాలి. ఎందుకనంటే మేము రాసాము, బుక్కులు నింపాం. ఎవరైతే నోట్స్ బాగా రాస్తారో వాళ్ళకి నోట్లు బాగా వస్తాయి. ఈ సబ్జెక్టు చిన్న చితక సబ్జెక్టు కాదు, లక్షల వ్యవహారం అంతకన్నా కాదు. ఇది దాటితే 5వ స్లాట్ దాటితే అన్ని కోట్లే మాట్లాడతాం మనం. కోట్లు బాగానే మాట్లాడుతున్నారు కదా, మరి వెంటనే ఇస్తారంటే ఇవ్వము. అలా ఇచ్చేది ఉంటే అందరు తీసుకొచ్చి ఇందులో డబ్బులు పోస్తారు. అలా తీసుకొచ్చి ఉంటే బిఎన్బి వాల్యూ స్లోగా పెరగదు, ఎప్పుడో ఆకాశంలో పెరిగి డబేలం పడిపోయింది. స్లోగా ఇయర్ వైజ్ గా ఒక్కొక్క రౌండ్ వైజ్ గా 6 విడతలలో మీకు 144 బిఎన్బిలు ఇస్తారు. 6 విడతలలో 144 బిఎన్బిలు అంటే ఇంటూ $409 వాల్యూ ఉంటే $58,896 ఇంటూ $92 తీసుకుంటే $54 లక్షల కేవలం 5వ స్లాట్ లో ఉంది. 5వ స్లాట్ చేయడానికి ఎంత సార్? 3,224 కదా, దానికి 4వ స్లాట్ కదా, ఆ 3,220కి డబల్ $6,450 మీరు కడితే 5వ స్లాట్ లోకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ నలుగురిని సేమ్ అదే విధంగా $6,440తో మీరు గనక ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే
మీరు పెట్టిన 6,000కు డబల్ 12,000 రూపాయలతో పాటు 144 బిఎన్బిలు 54 లక్షలు 6 విడతలలో ఇవ్వడం జరుగుతుంది. ఇలా నలుగురు ఎప్పుడైతే వస్తారో కొద్ది రోజులు ఓపిక పట్టండి. మళ్ళీ ఇక్కడ కూడా 6వ స్లాట్ చేయడానికి 0.2 బిఎన్బి కావాలి. ఇక్కడ నేను దీనికి డబల్ అన్నాను అంటే 0.2 బిఎన్బి వస్తుంది. ఆ 0.2 బిఎన్బి తోటి 6వ స్లాట్ చేయండి. 6వ స్లాట్ చేయడం వల్ల 2-3 లాభాలు ఉన్నాయి. సో ప్లాన్ ని మీరు వింటున్నారు శ్రద్ధగా, సంతోషం. ఒక 70 మెంబర్స్ ఉండొచ్చు గ్రూప్ లో, ఇప్పుడు వింటున్నారు శ్రద్ధగా. చెప్పిన నేను ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నేను నొక్కి చెప్పానన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. 5వ స్లాట్ దగ్గర 1-2 సార్లు చెప్పాను 144 బిఎన్బిలు రాసుకోండి అని చెప్పాను. అంటే 54 లక్షల రూపాయలు. ఈ బుక్ ప్రింట్ చేసినప్పుడు, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ మాకు చెప్పినప్పుడు అది 30 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రోజు 54 లక్షలైంది. రేపు పొద్దున 1 కోటి రూపాయలు కూడా కావచ్చు, చెప్పలేం. మరి 6వ స్లాట్ లో ఏంటి గొప్పతనం ఉందంటే, 6వ స్లాట్ 0.2 బిఎన్బి మీరు చేసిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే వస్తాడో, ఇలా ఒక్కటి అని కనిపిస్తుంది కదా, మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే వస్తారో ఆ వ్యక్తికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈవీఆర్ పాయింట్స్ అని, 255 ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. 6వ స్లాట్ లో ఒక వ్యక్తి వచ్చి, ఆ వ్యక్తి 6వ స్లాట్ లో మీరు వచ్చి ఒక వ్యక్తి తన కిందకి తీసుకొచ్చినప్పుడు 255 ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. రేపు ఇది ఒక బిఎన్బితో సమానం. 255 ఒక బిఎన్బితో సమానం అంటే 255 బిఎన్బిలు ఫ్రీగా ఇస్తుంది. 6వ స్లాట్ చేసి అచీవ్మెంట్ అయినందుకు ఫ్రీగా ఇస్తుంది. 255 బిఎన్బిలే ఫ్రీగా ఇస్తే $409 ఈ రోజు లెక్కేసుకుంటే $104,295 మీకు ఫ్రీగా ఇచ్చినట్టే. ఇంటూ ఇంకా లెక్క తక్కువ వేసుకుందాం, 90 రూపాయలు వేసుకుందాం, తొందరగా అమ్మాలిగా, 2 రూపాయలు తక్కువ అమ్ముకుందాం. అలా అమ్ముకున్నా కూడా మీకు 93 లక్షల రూపాయలు కేవలం 6వ స్లాట్ మీరు చేసి ఒక్క వ్యక్తిని తీసుకొస్తే 93 లక్షలు అదనంగా ఫ్రీ. ఎప్పుడు ఇస్తారు సార్ ఇవి? చెప్పలేము. ఇదేం సార్ అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పి చెప్పలేమంటారు? ఎస్, ఈవీఆర్ పాయింట్స్ అనేది జకా ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు జకా ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఎవరైతే డెత్ అయ్యారో అప్పుడు గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్ కి సంబంధించిన బిఎన్బి అడ్రస్ ఓపెన్ అయింది. అదే విధంగా ఇక్కడ ఈవీఆర్ పాయింట్స్ కూడా భవిష్యత్తులో మనకు ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్ గా వచ్చి మీ ట్రస్ట్ వ్యాలెట్ లోకి యాడ్ అవుతాయి. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడండి. $1,00,000 మీ ట్రస్ట్ వ్యాలెట్ లోకి యాడ్ అయితే మరి దానికి మీరు ఏం చేయాలి సార్ అంటే బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. 0.2 బిఎన్బి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వ్యక్తిని 0.2 బిఎన్బితో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఈ ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. చేయొచ్చులే, టైం బాగుంది. వాయిస్ వస్తుందా? కాల్ వచ్చింది, కట్ అయింది. వస్తుంది సార్, వస్తుంది. భలే చెప్తారులేండి మీరు. ఈవీఆర్ పాయింట్స్ ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు చేయాలి అంటే, వాడు టైం ఇచ్చాడు, గడువు తేదీ ఇచ్చాడు, దానికి ఒక రిస్ట్రిక్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ రిస్ట్రిక్షన్ అంటే 25,000 మంది ముందు ఎవరైతే వస్తారో EG4 లోకి 6వ స్లాట్లకి వాళ్ళకు మాత్రమే ఇస్తాను, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వను అని చెప్పింది. ఇప్పటికి కూడా ఈవీఆర్ పాయింట్స్ వస్తున్నాయి అంటే ఇంకా మీ అదృష్టం. 136,000 మందిలో ఇంకా 25,000 మంది కూడా EG4 లోకి రాలేదు అని చెప్పకనే చెప్తుంది. ఎందుకనంటే 12 స్లాట్ చేసినప్పుడు 1000 మందికి మాత్రమే 5,000 ఈవీఆర్ పాయింట్స్ ఇస్తామని చెప్పింది, మాకు ఇచ్చింది. అది మీరు ఇక్కడ చూశారు. 5,000 12వ స్లాట్ లో 5,000 ఈవీఆర్ పాయింట్స్, 6వ స్లాట్ లో 255 ఈవీఆర్ పాయింట్స్ ఇక్కడ మీరు కనపడింది. ఇక 12వ స్లాట్ చేసిన వాళ్ళకి 5,000 కనపడదు. ఇక అలాగే 6వ స్లాట్ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఆ 25,000 మంది ఎప్పుడైతే పూర్తి అవుతారో వాళ్ళకు కూడా ఈవీఆర్ పాయింట్స్ రావడం క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే 4 బిలో ఉన్నా 5 బిలో ఉన్నా 6వ స్లాట్ మీరు చేసి ఒక వ్యక్తిని చెయ్యండి. ఇలా 0.2 బిఎన్బి తోటి మీరు ఎప్పుడైతే నలుగురిని చేస్తారో 0.4 బిఎన్బి 7వ స్లాట్ లోకి వెళ్తారు. సార్ ఇక్కడ చెప్పలేదు మరి ఆటోపుల్ ఎంత వస్తుందని అంటే,
మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే వస్తారో 610 బిఎన్బిలకు ఎలిజిబుల్ అవుతారు. 610 బిఎన్బిలకు ఎలిజిబుల్ అవుతారు. దానికి సపరేట్ కాలం ఇచ్చాడు సిస్టంలో. దాన్నే EG4 అంటాం. ఇంతకుముందు చెప్పాను కదా, EG4 లో 610 బిఎన్బి ఉంది కాబట్టి నాకు చెప్పాను కదా ఆకలి ఎక్కువ, ఫైర్ ఎక్కువ కాబట్టి 610 బిఎన్బి నేను ఒకటి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నలుగురిని చేస్తే 610 అన్నారు. అలా నలుగురిని 10 టైమ్స్ నేను రీసైకిల్ చేశాను. నలుగురిని 8 మంది, 16 మంది, అలా 16 అలా మొత్తం మీద 10 టైమ్స్ నేను నా టీము అందరం కలిసి 610 బిఎన్బిని 10 సార్లు ఎలిజిబుల్ తీసుకెళ్ళాం. ఒక్కసారి వస్తేనే 610 ఇంటూ 400 లెక్క కూడా చెప్తాను చూడండి. 610 బిఎన్బిలు, ఈరోజు 409 బిఎన్బి వాల్యూ ఉంది. ఇన్ని డాలర్లు నెంబర్ చెప్పను, ఇన్ని డాలర్లు రాసుకోండి. ఇంటూ 90 రూపాయలు, 2 crores, 2,24,00,000. నేను దీన్ని 10 టైమ్స్ చేసిన అంటే చూడండి, ఆ నెంబర్ రాసుకోండి అంతే. ఎప్పుడు ఇస్తారు సార్? ఎప్పుడని ఇవ్వండి సార్. నా జీవితం మొత్తం మీద బిక్సీ మొత్తం గొడ్డు చాకరీ చేసిన 2 కోట్లు సంపాదించలే, నేను సంపాదించాను కూడా ఇంకా. అలాంటిది సిస్టమ్ ద్వారా 10 టైమ్స్ 22 crores వరకు నేను వెళ్ళాను. మరి దాంట్లో ఏమైనా వచ్చినాయా సార్, మీకు ఏమైనా వచ్చినాయా సార్ చూపెట్టండి అంటే చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఇప్పటి వరకు 10 టైమ్స్ రీసైకిల్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఒక్క విడత, మొదటి విడత తీసుకున్నాను, రెండో విడత కూడా తీసుకున్నాను. ఇలా 10 విడతలు వస్తే 2 crores. అలాంటివి 10 ఉన్నాయి, 20 crores. ఇందులో ఒకటి వచ్చింది, 2 వచ్చినాయి. ఇందులో కూడా ఒకటి వచ్చింది, ఇందులో కూడా ఒకటి వచ్చింది. 4th రెడీగా ఉన్నాను. 3 సార్లు వచ్చాయి. మొదటి దానిలో 2వది వచ్చింది. ఇంకా 3వ రౌండ్ కూడా 1.2 బిఎన్ కూడా సిద్ధంగా ఉన్నది. ఈ 3వ స్లాట్ వస్తే ఏం చేస్తుంది అంటే సిస్టము, ఇప్పుడు నేను పని చేసిన 3వ రౌండ్ వస్తే సిస్టమ్ పని చేయడం మొదలు పెడుతుంది. ఏం చేస్తుంది అంటే ఇలాంటి 610 బిఎన్బిలు 3వ రౌండ్ సిస్టమే ఇచ్చేటప్పుడు నాకేం సంబంధం లేకుండా సిస్టమే ఇచ్చి సిస్టమ్ దగ్గర నుంచి ఆ సిస్టమే డబ్బులు కరెక్ట్ బిఎన్బిలు కట్ చేసుకొని ఇలాంటి 610 బిఎన్బిలు మళ్ళీ 2 ఇస్తుంది. నాకు 10 ఉన్నాయి, అప్పుడు 20 అవుతాయి. ఇక అలాంటి పెద్ద సిస్టమ్ ఇది. ఇది చాలా మంది తొందరగా చెప్పండి సార్, 5 నిమిషాల్లో చెప్పండి సార్, 10 నిమిషాలు చెప్పండి, నాకు టైం లేదు, తొందరగా కంప్లీట్ చేయండి అంటారు. ఏంది కంప్లీట్ చేసేది? అక్కడ 2 కోట్లకే ఒకసారి వస్తేనే అది ఉంది. నేను 10 సార్లు చేస్తా, సిస్టమ్ 20 సార్లు చేస్తుంది. ఇలా 3వ రౌండ్ వచ్చిన ప్రతిసారి పెరుగుతుంది. అది మీరు వింటే గంట టైం పెడితే ఇవన్నీ చెప్పొస్తుంది. సబ్జెక్ట్ నా దగ్గర దమ్ముంది చెప్పడానికి, కానీ టైం మీ దగ్గర లేనప్పుడు ఏమవుతుంది, సబ్జెక్టు చెప్పనీకి రాదు. అలా EG4 6వ స్లాట్ లో ఉన్న గొప్పతనం ఉంది కాబట్టి 1కి 100 సార్లు గ్రూప్లలో సంవత్సరం నుంచి మెసేజ్ పెడుతున్నాం, వీలైనంత వరకు 6వ స్లాట్కి రండి అని. చిన్న మిస్టేక్ ఇక్కడ ఒకటి చేయకండి. ఏంటిదా మిస్టేక్ అంటే, సార్ మీరు 4 చేయమన్నారు, 8 మందిని చేయమన్నారు, 16 మందిని చేయమన్నారు, మరి నేను 6వ స్లాట్ కన్నా ఎక్కువ బోర్డు ర్యాంకులు అప్డేట్ చేసుకోను, ఇదే 6వ స్లాట్ దగ్గర నేను అంతా చేయొచ్చా అంటే కండిషన్ ఉంది. మీరు ఎప్పుడైతే 4 మెంబర్స్ని చేస్తారో ఆ 4 మెంబర్స్ని చేసిన తర్వాత వచ్చిన బిఎన్బిలు 7వ స్లాట్ చేసి ఆ తర్వాత 6ని మీరు 100 సార్లు చేసుకోండి. సిస్టమ్కి ఏమి ఇబ్బంది లేదు, మాకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఈ విషయము నేను స్టార్ట్ అయిన 4-5 నెలల తర్వాత తెలిసింది. నేను అప్పటికే 11 స్లాట్లు కొట్టినా కానీ నాకు అప్పుడు తెలియదు. కేవలం అశోక్ సారు, శేషు సారు చెప్పినప్పుడే మళ్ళీ ఇది రివీల్ అయింది. కాబట్టి అప్పటి నుంచి దానికి సంబంధించింది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ తప్పును చేయొద్దు. చేసిన తర్వాత నాకు బిఎన్బిలు రాలేదని బాధపడొద్దు. అందుకనే ప్లాన్ వినేటప్పుడు అందరిని మేము ఇన్వైట్ చేస్తాం. ఈ విషయం తెలియని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, వెళ్ళిన వాళ్ళకి అక్కడ డాలర్స్ రావు. సో అలా 0.4 బిఎన్బి తోటి 7వ స్లాట్ కనుక మీరు వస్తే డబ్బులు ఇక్కడి నుంచి కనిపిస్తాయి. మొట్టమొదటి వ్యక్తి వచ్చినప్పుడు 50% అంటే 0.2 బిఎన్బి, రెండో వ్యక్తి వచ్చినప్పుడు 0.4 బిఎన్బి, మూడో వ్యక్తి వచ్చినప్పుడు అగైన్ 0.2 బిఎన్బి, అలా 7వ స్లాట్ లో 4 వచ్చినప్పుడు మీకు 0.8 బిఎన్బి అవుతుంది. 0.8 బిఎన్బి ఇంటూ $409 స్పాట్ లో 4 చేస్తే స్పాట్ లో $327 వస్తాయి.
దాని వాల్యూ 29,000 అవుతుంది. 29,000 స్పాట్ లో ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. స్పాట్ లో మీరు క్యాచ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు సార్, నేను 8వ స్లాట్ చేయను, వెళ్ళను, ఇక్కడే క్యాచ్ తీసుకుంటానన్నా కూడా తీసుకున్నా కూడా 30,000 రూపాయలు వస్తుంది నలుగురిని చేస్తే. లేదు సార్ నేను ఇంకా దీంట్లో వెళ్తాను ముందుకంటే వెళ్ళొచ్చు, అంతా మీ ఇష్టం. కానీ 7వ స్లాట్ లో మొదటి వ్యక్తి వస్తాడు కదా, మళ్ళీ ఇక్కడ 288 బిఎన్బిలు ఇవ్వడం జరుగుతుంది. 288 బిఎన్బి. ఆ బిఎన్బిలు ఇక మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని లక్షలు అవుతుందో. ఇలా 7వ స్లాట్ నుంచి 8వ స్లాట్ రావడానికి 0.8 బిఎన్బి కావాలి. 0.8 బిఎన్బి తోటి మీరు 8వ స్లాట్కి వచ్చిన తర్వాత చూడండి, 8వ స్లాట్ లో మీరు ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తే 8వ స్లాట్ కనుక మీరు వచ్చి ఒక వ్యక్తిని ఎప్పుడైతే కొంచెం ఈ 8వ స్లాట్ 7వ స్లాట్ నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు చెప్పే మాట్లాడే విధానాన్ని బట్టి వస్తారు. ఈ సిస్టమ్ లో దమ్మున్నది అని తెలిపేటట్టుగా మీరు చేస్తే వస్తారు. అలా 0.8 బిఎన్బిలో మొట్టమొదటి వ్యక్తి వచ్చినప్పుడు 75% అంటే 0.6 బిఎన్బి మీకు ట్రస్ట్ వ్యాలెట్ లో స్పాట్ లో క్రియేట్ అవుతుంది. రెండో వ్యక్తి వచ్చినప్పుడు 0.8 బిఎన్బి స్పాట్ లో మీ ట్రస్ట్ వ్యాలెట్ లో క్రియేట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, పింక్ కలర్ వచ్చిన ప్రతిసారి సెకండ్ అప్లైనర్ కి 0.4, మీకు 0.4. ఇలా నా 4 మెంబర్స్ ఎప్పుడైతే వస్తారో 1.8 బిఎన్బి 1.8 బిఎన్బి అవుతుంది. చాలా మంది అనేది ఏంటంటే నాకు డబ్బులు వస్తేనే ర్యాంకులు అప్డేట్ చేస్తా అంటున్నారు. కంప్లీట్లీ డిఫరెంట్, రాంగ్ మెథడ్. 4 మెంబర్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అని స్పష్టంగా చెప్తుంది. మీరు 3 చేశారా, 3లో 4 చేయండి, 4 అవుతారు. 4 చేస్తే 4 చేయండి, 5 అవుతారు. అదే విధంగా 7లో 4 వస్తే 8 అవుతారు. 8లో కూడా 4 వస్తే 9 అవుతారు. సో 0.8 బిఎన్బిలో 4 వస్తే 1.8 వస్తుంది. ఇక్కడ 1.8 వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? 1.6 9వ ర్యాంక్ పోవడానికి 0.2 మిగులుతుంది. అంటే సుమారుగా $32 మిగులుతాయి. ఇక్కడ నుంచి ఇంక ఇన్కమే. మరి ఇక్కడ ఈ ఆటోపుల్ ఎంత సార్? మొట్టమొదటి వచ్చింది కదా వ్యక్తి 288. అగైన్ ఆటోపుల్ వెళ్తుంది. 9వ స్లాట్ లో ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అన్నట్టుగా బంపర్ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎందుకు ఉంటుంది అంటే 1.6 బిఎన్బిలో మొట్టమొదటి వచ్చినప్పుడు డైరెక్ట్ గా 576 అంటే 144 బిఎన్బిల చొప్పున 4 సార్లు 576 బిఎన్బిలు ఆటోపుల్కి ఎలిజిబుల్ అవుతాడు ఆ వ్యక్తి. అది పోను 75% 1.2 బిఎన్బి మీకు రావడం జరుగుతుంది. రెండో వ్యక్తి వస్తే అగైన్ 1.6. మూడో వ్యక్తి వస్తే 50% 0.8. నాలుగో వ్యక్తి వస్తే మన అప్లైనర్ కి ఎంత వెళ్తుంది? అగైన్ 1.6 వెళ్తుంది. ఆ పొజిషన్ లో 4th పొజిషన్ లో పైన అప్లైనర్ గనక 4 మెంబర్స్ ఫుల్ అయి ఉండి గ్రీన్ కలర్ అట్లా ఫుల్ అయి ఉంటే మళ్ళీ 5వ వ్యక్తి లేదా ఫస్ట్ వ్యక్తిగా మారిపోతే మన అప్లైనర్ కూడా ఈ 4వ వ్యక్తి ఆయనకు 576 బిఎన్బిలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటది. అంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు ఈ సిస్టాన్ని. ఏదో మీరు 4th పర్సన్ చేస్తే పైకి అప్లైనర్కి వెళ్తుంది, డాలర్లో వెళ్తే అనుకోవద్దు. ఒక్కొక్కసారి అది మొట్టమొదటి వ్యక్తిలాగా ఫస్ట్ వ్యక్తిలాగా పడితే 576 బిఎన్బిలు మీకు తెలియకుండానే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అప్లైనర్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే 4 మెంబర్స్ చేయండి, 8 మెంబర్స్ చేయండి, అలాగే 16 మెంబర్స్ చేయండి అని చెప్తాం మేము. అలా ఒక్క వ్యక్తి మీకు నా 9వ స్లాట్ లో వస్తే 576 బిఎన్బిలు. అలా 4 వస్తే 1.6 ఇంటూ 4 టైమ్స్ అంటే 3.6 బిఎన్బి వస్తుంది. ఎంత? 3.6 బిఎన్బి. మరి 10వ స్లాట్ చేయడానికి మీకు 3.2 బిఎన్బిఏ సరిపోతుంది. మిగిలిన 3.2 బిఎన్బి పోగా మిగిలిన 0.4 బిఎన్బి మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. 3.2 బిఎన్బిలో మొట్టమొదటి వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇంకా 87.5% 2.8 బిఎన్బి మీకు రావడం జరుగుతుంది. అలాగే రెండో వ్యక్తి వచ్చినప్పుడు 3.2 ఫుల్ ఇన్కమ్ మీకే. మూడో వ్యక్తి వచ్చినప్పుడు 1.6 ఇన్కమ్ మీకే. 4th వ్యక్తి వచ్చినప్పుడు మీ అప్లైనర్ కి 100% 3.2 బిఎన్బి వెళ్తుంది. ఇలా టోటల్ గా 7.6 బిఎన్బి అవుతుంది. ఇక్కడ కూడా 10వ స్లాట్ లో మొదటి వ్యక్తి వచ్చినప్పుడు కూడా 576 బిఎన్బిలు మళ్ళీ వెళ్తాయి. మరి 11వ స్లాట్ కి 6.4 బిఎన్బిలు. ఇక్కడ ఇంకా హైయెస్ట్ ఇన్కమ్ ఏంటా ఇన్కమ్ అంటే 6.4 లో కేవలం
0.4 మాత్రమే ఫస్ట్ వ్యక్తి నుంచి కలెక్ట్ చేసుకొని మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఆన్ ది స్పాట్ లో 6 బిఎన్బిని క్రెడిట్ చేస్తుంది. 93.75% మీకు ఇన్కమ్. రెండో వ్యక్తి 100% ఇన్కమ్, మూడో వ్యక్తి 50%, 50%, నాలుగో వ్యక్తి మీ అప్లైనర్. ఇక్కడ కూడా మొదటి వ్యక్తి వచ్చినప్పుడు 576 బిఎన్బిలు ఆటోపుల్ తీసుకెళ్తుంది. E3 ప్రీమియం అని చెప్పుకున్నాం కదా, 12వ స్లాట్ 12.8 బిఎన్బి తోటి ఈ సిస్టంలోకి మీరు మొట్టమొదటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మీకు 11th స్లాట్ లో 6.4 తోటి మీరు వచ్చి 4 మెంబర్స్ తీసుకొస్తే 15.6 బిఎన్బి వస్తుంది. 15.6 బిఎన్బి వస్తుంది. ఆ 15.6 బిఎన్బిలో నువ్వు 12.8 మాత్రమే యూజ్ చేస్తావు. మిగిలినది నీకు ట్రస్ట్ వ్యాలెట్ లో నీకు ఆన్ ది స్పాట్ లో క్యాష్ చేసుకోవచ్చు. 12.8 బిఎన్బిలో ఏదో గమ్మత్తైన అత్యంత అద్భుతమైన స్లాట్ ఇది. 12వ స్లాట్ చేసిన వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకనంటే 12.8 లో మొట్టమొదటి వ్యక్తి వచ్చినప్పుడు 300 బిఎన్బిలు ఎలిజిబుల్ అవుతారు. ఆయన E3 ప్రీమియం అన్నాం, ముందు చెప్పాం కదా, E3 ప్రీమియం అన్నాం. E3 ప్రీమియం ని కేవలం ఇంతకుముందు నేను EG4 ఓపెన్ చేసినప్పుడు 10 విడతలు ఉన్నాయి. అప్పుడు మీకు అనిపించచ్చు, అప్పుడు సంవత్సరానికి ఒక రౌండ్ అంటాను సారు, 10 సంవత్సరాలు ఎవడాగాలి అనుకోవచ్చు. కానీ E3 ప్రీమియం కనుక నిజంగా నువ్వు అచీవ్మెంట్ అయితే సిస్టాన్ని తెలుసుకొని 5 విడతలలోనే నీకు 300 బిఎన్బిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 13వ స్లాట్ కూడా 600 బిఎన్బి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్నిట్లో వచ్చాయి కదా సార్, మరి ఇక్కడ ఏం కనపడతలేదు మీద ఏంటంటే, నేను నా తప్పిదం వల్ల నిమ్మలంగా చేద్దాంలే అని 5 నెలలు పోస్ట్ పోన్ చేసి 12వ స్టార్ట్ చేసినందుకు నాకు ఈ పనిష్మెంట్. లేకపోతే మొట్టమొదటి రౌండ్ 5 బిఎన్బిలు, రెండవ రౌండ్ 10 బిఎన్బిలు కూడా తీసుకునేవాడిని, మీ కళ్ళ ముందర చూపించేవాడిని. నేను లేట్ చేసినందుకు సిస్టమ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ప్రేమతో. ఆ తర్వాత 300 బిఎన్బిలు ఫస్ట్ వ్యక్తి వచ్చినప్పుడు వచ్చింది కదా, మరి ఇక్కడ 4 ఉన్నాయంటే 13వ స్లాట్ చేసినప్పుడు ఈ రెండవది మూడవది ఓపెన్ అయింది. మరి ఈ 4వది ఏంటంటే 12వ స్లాట్ లో, జాగ్రత్తగా వినండి, 12వ స్లాట్ లో నలుగురితో పాటుగా 5వ వ్యక్తి తీసుకొచ్చినందుకు మరి ఒక 300 బిఎన్బిలు నాకు ఇవ్వడానికి సిస్టమ్ ఇలా రీసైకిల్ చేసింది. అర్థమైంది అనుకుంటాను. టైం కూడా ఎక్కువ అవుతుంది. E3 ప్రీమియం ని ఎప్పుడైతే క్వాలిఫై అవుతామో, ఒక వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొస్తామో, అప్పుడు మనకు విక్టరీ క్లబ్ ఓపెన్ అవుతుంది, విక్టరీ ఫండ్ కూడా ఎలిజిబుల్ అవుతాం. ఇలా 12.8 బిఎన్బి తోటి మీరు ఎప్పుడైతే 4 మెంబర్స్ తీసుకొస్తారో అప్పుడు మీకు 27 బిఎన్బి వస్తుంది. 27 బిఎన్బిలు వస్తాయి. అప్డేట్ చేయడానికి 13వ స్లాట్ కి 25.6 మాత్రమే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం మీకు ఇన్కమ్ గా మారుతుంది. ఈ 13 స్లాట్ తర్వాత చేయడానికి ఏ స్లాట్ లేదుగా. 13వ స్లాట్ లోకి మీరు వస్తే వచ్చేదంతా ఇన్కమే. ఎందుకు ఆ ఇన్కమ్ అంటే 25.6 తో మీరు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని తీసుకొస్తే 15.6 బిఎన్బి ఫస్ట్ వ్యక్తి మీద ఇన్కమ్ వస్తుంది. రెండో వ్యక్తి మీద 25.6 బిఎన్బి వస్తుంది. మూడో వ్యక్తి మీద 12.8 బిఎన్బి వస్తుంది. నాలుగో వ్యక్తి మీద మన అప్లైనర్కి వెళ్తుంది. ఇలా 54 బిఎన్బిలు వస్తుంది. బిఎన్బిలలో మార్పు ఉండదు, కేవలం మారేది డాలర్ రూపంలో మారుతుంది. ఎందుకంటే ఈరోజు 409 ఉంది, 300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, 500 కూడా అవ్వచ్చు. డాలర్లు మారుతాయి కానీ బిఎన్బిలు మారవు. 54 బిఎన్బిలు మీరు సంపాదిస్తారు 13వ స్లాట్ చేస్తే. ఈ రోజు లెక్కన 400 లెక్కేసుకుందాము. $21,600 ఇంటూ 92 రూపీస్ 1 CR, దాదాపుగా 1.98, అంటే 2 crores కి డైరెక్ట్ ఇన్కమ్ 1,98,00,000 మీ యొక్క ఇన్కమ్. ఎలా? 4 మెంబర్స్ తీసుకొస్తే. కరెక్టేనా అండి? 54 బిఎన్బిస్ ఇంటూ $400 వేసుకుందాము. $21,600 ఇంటూ $90 యావరేజ్ తీసుకుందాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, సారీ 19 లక్షలు. 19 లక్షలు అక్షరాల స్పాట్ ఇన్కమ్ ఇది. 19 లక్షలు స్పాట్ ఇన్కమ్ 13వ స్టార్ట్ చేసి మీరు నలుగురిని చేస్తే. దీన్ని వదిలేసి ఏదో 3 లక్షల రూపాయలు వచ్చే స్పాట్ లోన్లు చేస్తానంటే
యాజ్ ఏ లీడర్గా, యాజ్ ఏ అప్లైనర్గా మాకు ఎంత నవ్వొస్తుందని అంటే నేను తప్పనట్లేదు. ఇక్కడ ఇంతవరకు మీరు రావాల్సిన అవసరం లేదనుకుంటే 6లోకి రండి, నలుగురిని చేయండి. 24,000 ఉంది. 7వ స్లాట్ చేసుకొని 6ను 100 సార్లు చేయండి. వారానికి నలుగురిని చేయండి, వారానికి 20,000. ఎవరిస్తారు చెప్పండి? వారానికి 20,000 సిస్టమ్ ఇస్తే దీనికి ఎంత వరకు చేయాలనుకుంటే అంతవరకు చేయండి. అలా చేశాము కాబట్టికే E5+ లో ఇంతకుముందు ఇది ఒక్కటే ఓపెన్ చేయలేదు మీకు. E5+ అంటే ఏముంటుందంటే 5వ స్లాటు, 7వ స్లాటు, ఇంతకుముందు చెప్పిన 576, 9వ స్లాటు, 10వ స్లాటు, 11వ స్లాటు అన్నీ E5లోనే ఉంటాయి. ఇలా 50 సార్లు నేను దీన్ని తీసుకెళ్ళాను E5+ని. 1 నుంచి 13 చేస్తే 17 144 BNBలు ఓపెన్ అవుతాయి. 17 సార్లు 144 BNBలు ఓపెన్ అవుతాయి. ఇలా ఎంత పెద్ద ఇన్కమ్ ని జనరేట్ చేశాను. ఇది ఎప్పుడైనా రానివ్వండి, నో ప్రాబ్లం. కానీ రావడానికి మాత్రం నాకు సిద్ధంగా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. ఇక్కడ నాకు కావాల్సింది ఇప్పటికి కూడా ఆ 70 మందిని 100 మందిని చేయడానికి. లాస్ట్ టైం మీకు కమిట్మెంట్ ఇచ్చాను, ఇక్కడ 70 మెంబర్స్ ఉండేది. మళ్ళీ నేను ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే వరకు నా నెంబర్ మారుతుంది. సో 72 మందిని చేశాను. మళ్ళీ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మళ్ళీ పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్ మారుతారు. ఇలా ప్రతి ఒక్కరూ మీ యొక్క పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోండి. సో ఇది అండి. మరి ఎవర్ గ్రీన్ లో ఎందుకు చేయాలి, కీ ఫీచర్స్ ఏంటి, ఎన్ని బిఎన్బిలు ఉన్నాయి, ఎన్ని లక్షల వ్యవహారం, ఎన్ని కోట్ల వ్యవహారం ఉంది. మీరు చేయాల్సిందల్లా సబ్జెక్ట్ ని వంట పట్టించుకోవడము. మీ అప్లైనర్ ని ఎట్లా పట్టుకోవాలంటే, కోతి పిల్ల ఆ కోతిని ఎట్లా పట్టుకుంటుంది, ఇక్కడ నుంచి ఆ గోడ ధమ్మ జంప్ చేసినా అది మాత్రం కింద పడదు. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు జంప్ చేస్తుంది. ఆ కోతి పిల్ల కోతిని అయితే ఎట్లయితే పట్టుకుంటుందో, మీరు కూడా మీ అప్లైనర్ని అంత గట్టిగా పట్టుకుంటేనే ఈ సబ్జెక్ట్ లో మీరు సక్సెస్ అవుతారు. అంతవరకు సక్సెస్ అవ్వడం కష్టం. సబ్జెక్ట్ ని వంట పట్టించుకుంటే లక్షల కోట్ల వ్యవహారం ఉంది. థ్యాంక్ యూ అండి. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. స్క్రీన్ అయిపోయిందా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, 13 స్లాట్లు 4 మెంబర్స్ ని 13 స్లాట్లోకి తీసుకొస్తే డైరెక్ట్ ఇన్కమ్ 111 బిఎన్బిలు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలనుకుంటే 30 lakhs, 30 లక్షలు. నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో అదే 13 స్లాట్ లో ఒక్క వ్యక్తిని, ఇదేమో వర్కింగ్ ఇన్కమ్ లో 30 లక్షలు నలుగురిని చేస్తే. అట్లా కాదు నేను ఒక్కరినే తెచ్చుకుంటాను సార్ అంటే మీ ఇష్టం. 13వ స్లాట్ మీరు చేసి ఒక వ్యక్తి వస్తే నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో 10 crores వరకు ఎలిజిబుల్ అవుతారు. ఈ 10 crores అనేది నేను 25,000 ని బిఎన్బి యావరేజ్ తీసుకున్న అమౌంట్, దాన్ని ఇంకెక్కువ కూడా అవుతుంది. అదేవిధంగా ఆటో పుల్స్ ని మనం చూసుకుంటే 1, 2, 3, 4 స్లాట్లు 6 విడతలలో వస్తుంది. 5, 7, 8, 9, 10, 11 6 విడతలలో వస్తుంది. 6వ స్లాటు 10 విడతలలో వస్తుంది. 12, 13 స్లాట్లు కేవలం 5 విడతలలో ఆటో పుల్స్ రావడం జరుగుతుంది. ఈ ఆటో పుల్స్ రావడానికి ఇప్పుడు సంవత్సరానికి ఒక రౌండ్ చొప్పున రావడం జరుగుతుంది. చాలా మంది గ్రూప్ లో చాలా మంది కాల్ చేస్తున్నారు, మాకు 3 నెలల్లో ఆటో పుల్ వస్తుందని చెప్పారు సార్, 6 నెలల్లో ఆటో పుల్ వస్తుంది. దయచేసి టైం పీరియడ్ ని మనం చేసే ఐడీస్ మీద ఆధారపడుతుంది, మనం చేసే ర్యాంక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు యావరేజ్ గా 1 year చెప్పుకుంటే సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. తొందరగా జాయిన్ అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ మీ కింద ఉంటారు. అదే లేట్గా జాయిన్ అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా జాయిన్ అయ్యి మినిమం టు మినిమం 6వ స్లాట్ వరకు చేసుకోండి. అది కూడా ఎలా ఉండాలంటే మీ పైనది 6 స్లాట్ ఉండాలి, కిందది కూడా 6వ స్లాట్ అయి ఉండాలి. కిందది 6వ స్లాట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆటో పూల్కి ఎలిజిబుల్ అవుతాము. అంటే మనం జాయిన్ అయ్యి మన కింద మన ఐడి కానీ మన లేదా బంధువుల ఐడి కానీ ఎవరినో ఒకరిని జాయిన్ చేస్తేనే మీకు ఆటో పూల్కి ఎలిజిబిలిటీ వస్తుంది. లేకపోతే రాదు. నేను ఏదో 1,00,000 రూపాయలు కొట్టి కూర్చున్నానంటే రాదు. మీరు కంపల్సరీగా కింద కూడా 1,00,000 రూపాయలు పెట్టి ఐడిని క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆటో పూల్ ఇన్కమ్ వస్తుంది.
పై ఐడికి ఎటువంటి ఆటోపుల్ ఇన్కమ్ రాదు. అంటే నామమాత్రంగా వచ్చింది. 2 లక్షలు 4 లక్షలు 6 లక్షలు వచ్చింది. 1,00,000 కొడితే ఎంత రావాలి మీకు? దాదాపు కోట్లలో రావాలి ఆటోపుల్ ఇన్కమ్. కాబట్టి కింద కూడా 1,00,000 తోటి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.